అవిద్యానామంతస్తిమిరవిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువులకు నమస్కారం చేసుకుంటూ హనుమంతుడు సీతాన్వేషణ చేసి వచ్చిన ఉత్సాహంతో వానరులంతా మధువన ప్రవేశం చేసి కొంత విధ్వంసం సృష్టించారు. అప్పుడప్పుడు సాధకులకి గురుకటాక్షం వల్ల ఏదైనా అనుభూతి కలిగితే జీవులకి ఇలాంటి ఆనందం వస్తుందన్నమాట. ఓ 500-600 సార్లు ప్రదక్షిణ చేయగా చిన్న చితక శక్తులు వస్తాయి. అలా రాగానే వాడు నిజంగా సిద్ధి పొందాను అనుకుని ఎగిరి గంతులు వేస్తాడు. మహాత్ములు కూడా ఈ భ్రమలో నుంచి బయటపడలేరు సుమా అని లోకానికి తెలియజేయడం కోసమే హనుమంతుడు వానర వీరుల్ని మధువన ప్రవేశం చెయ్యనిచ్చాడు. నిజానికి మధువనము అంటే సహస్రార కమల ధ్యానము అని అర్థం. అందరికీ శిరస్సు పైభాగంలో 1000 రేకుల తామరపు ఒకటి ఉంటుంది. దానికి బిందుస్థానమని సహస్రార కమలమని 2 పేర్లు ఉన్నాయి. నిరంతరం యోగాభ్యాసం చేస్తూ ఉంటే ఈ శ్వాస తీసుకుని ఎడా పింగళ నాడుల ద్వారా విడిచిపెడుతున్నప్పుడు అమృతం వంటి ఒక శక్తి ఈ బిందువు మీద కేంద్రీకృతమై మానవుడికి ఒక అతీతమైన ఆనందం ఇస్తుంది. భూలోకంలో ఉండే ఏ వస్తువు వల్ల ఈ ఆనందం రాదు. అటువంటి లోకాతీతమైన ఆనందాన్ని పొందడాన్నే మధువనము అంటారు. ఈ మధువనం కూడా ఒక మత్తు లాంటిది. భగవద్ధ్యానం కూడా మత్తే. అందులో పడి ప్రపంచాన్ని మరిచిపోయి మానవులు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు. అది సహజం. ఒక్కొక్కప్పుడు చూశారో లేదో, ఒక స్థాయి దాటితే భక్తి చిడతలు పట్టుకుని పూర్వకాలంలో ఎగిరి నృత్యం చేసేవారన్నమాట. ఇప్పుడు కలియుగంలో భక్తి కంటే భయమే ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత పక్కవాడు ఏమైనా అనుకుంటాడేమో అని గట్టిగా నామస్మరణ చేయడానికి కూడా సిగ్గుపడడం వల్ల ఆ అనుభూతి పొందలేకపోతున్నారు. అసలు భగవంతుడి కథ చెబుతూ ఉంటే వింటూ ఉంటే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు ఎలా కార్చేవారో నేను చూశాను నా కళ్ళ వెంబడి. 86లో సుందరకాండ చెబుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ తన్మయంతో తలలు ఊపేవారు. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చేవి. క్రమంగా యుగంలో మార్పు వచ్చింది, అన్నిటిలోనూ మార్పు వచ్చింది. శాస్త్రం ఏం చెబుతోందంటే కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత జీవులలో కొంత తన్మయత్వ శక్తి తగ్గుతుంది. అంటే కొద్దిమంది భక్తులు ఉంటారు, ఎక్కువ మందిలో స్వార్థం ఉంటుంది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది పౌరులు ఉన్నారనుకుందాం ఈ మహానగరంలో,
అందులో వచ్చే వాళ్ళలో ఎంతమంది ఉంటారు ఇక్కడికి? ఈ కొద్దిమంది దానితో పోలిస్తే సహజంగా మనకైతే ఏమంటుంది, ఆడిటోరియం అంతా నిండిపోతుందండి, చివరికి వచ్చేసరికి నిలబడుతున్నారండి అని అనుకోవచ్చు. ఆడిటోరియం దృష్టితో చూస్తే వీళ్ళు గొప్ప జనమే, కానీ నగరం జనాభాతో చూస్తే వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అన్నమాట. కారణం ఏమిటంటే కలియుగంలో క్రమక్రమంగా మానవునికి ధనం మీద వ్యామోహం కలుగుతుంది, ఆత్మవంచన చేసుకుంటాడు. భగవద్ధ్యానం కంటే భగవద్ధ్యానానికేమో వంకలు పెట్టడం మొదలెడతాడనమాట. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి, అందువల్ల రాలేకపోతున్నానండి, లేకపోతే ఇంకేదో వేడిగా ఉందండి, బోడిగా ఉందండి తల, ఇలాంటి కబుర్లన్నీ వస్తాయి. ఇవన్నీ తనను తాను మోసం చేసుకుంటాడనమాట. అందుకు భగవంతుడు ఏం చేస్తాడు, కలియుగంలో అనుక్షణం దుఃఖం పెడతాడు. దుఃఖం వస్తే భగవంతుడిని తలుచుకుంటాడు. అందుకనమాట దుఃఖమే సుమిరను సబకరై సుఖమే కియా అన్నకోయ్, జో సుఖమే సుమిరను కరై తో దుఃఖ కాహే హోయ్ అని కబీర్దాస్ చెప్పాడు. దుఃఖం వస్తే భగవంతుడిని స్మరించాలని కోరిక కలుగుతుంది. కష్టం వచ్చిందంటే అందరూ ఇంకే అమ్మ బాబోయ్ శని దోషం వచ్చేసిందని అభిషేకం చేయించుకుంటాడు. అదే సుఖం వచ్చిందంటే ఇదంతా నా ఘనకార్యం అండి అంటాడు. అందువల్ల వారి పిచ్చివాడా, దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే భగవద్ధ్యానం చేసి సుఖం వచ్చినప్పుడు మర్చిపోతున్నావురా. సుఖంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం భగవద్ధ్యానం చేస్తే నీకు దుఃఖం రాదు. భగవద్భక్తి పరులకి దుఃఖం దుఃఖం అనిపించదు. సాధకుడు దుఃఖం సుఖం రెండూ సమానంగా అనుభవించే స్థాయికి వెడతాడు గనక. అది లేకపోవటం వల్లే నిరంతర దుఃఖ పీడితులు అవుతున్నారు. ఏదో ముసలివాళ్ళు అయ్యాక భగవత్ కథ వినాలండి, పడుచుతనంలో వినకూడదు అనుకుంటాడు. ముసలితనం అయ్యాక ఏం వినగలుగుతాడు? వార్ధక్యంలో ఏదో మీలో కొంతమంది ఆరోగ్యవంతులు ఉన్నారు, కానీ ఎక్కువ మందికి మోకాళ్ళు నొప్పులు కింద కూర్చోలేరు. విందామంటే చెవులు వినబడవు, మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతాయి, తినకుండా వస్తే షుగరు, తినొస్తే నిద్ర, ఈ మధ్యలో ధ్యానముద్రో మౌనముద్రో జ్ఞానముద్రో ఇంకో నిద్రాముద్రో తెలియదు. ఈ స్థితులు వస్తాయి క్రమంగా. గట్టిగా 9 దాటితే ఇంటికి వెళ్ళలేము. ఇవన్నీ రాకుండానే భగవంతుడిని ధ్యానించు అన్నాడనమాట. ఎప్పుడో అనుకోకురా పిచ్చివాడా, దంతంబుల్ పడనప్పుడే అని ఎప్పుడో మహానుభావుడు చెప్పాడు దూర్జటి. పళ్ళు ఊడిపోయాక, కళ్ళు కనిపించకపోయాక, చెవులు వినిపించనప్పుడు, అప్పుడు భగవంతుడి దగ్గరికి ఏం పెడతావు? ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టలేం. ఇంకా అజ్ఞానం చెప్పమంటారా? మానవుడికి ఉన్నది. నాకు బాగా ఒక గొప్ప శిష్యుడు ఉండేవాడు. భార్యాభర్తలిద్దరూ దాదాపు ఒక 30 ఏళ్ల నుంచి, అంటే నేను చిన్న వయసు నుంచి గురువుని అవ్వడం వల్ల చాలా కాలం నుంచి శిష్యులు వాళ్ళు. 8వ తరగతి చదువుతున్నప్పుడు కూడా నా దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యులు ఉన్నారు. నా దగ్గర గురువులు, నాకు పాఠం చెప్పే తెలుగు మాస్టర్ నా దగ్గర మంత్రోపదేశం పొందారు. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు, నాయన నేను నీకు పాఠం చెప్పడం కాదు, నువ్వే నాకు గురువు అనేవాడు ఆయన. అంటే వ్యవహారరీత్యా మేము కింద కూర్చుని పాఠం వినవలసిందే, కానీ బయటికి రాగానే ఆయన మళ్ళీ మంత్రోపదేశం పొందేవారు. ఆ మహానుభావుడు నాతో కొంతకాలం పాటు తీర్థయాత్రలకు వచ్చేవారు. 1-2 తీర్థయాత్రలకు వచ్చాక ఆయన ఏమన్నాడంటే, ఏం చెప్పనండి, మా అబ్బాయికి పెళ్ళయిందండి, పెళ్ళయిన తర్వాత కోడలు వచ్చింది, కొద్ది రోజులు ఇంట్లో ఉండమంటున్నారు, ఈ వీళ్ళ గొడవ వదిలిపోయాక మీతో తీర్థయాత్రకు వస్తానన్నాడు ఆయన. ఆ కొడుక్కి కోడలికి మళ్ళీ మనవడు పుట్టాడు. ఆ మనవడి తర్వాత మనవరాలు పుట్టింది. ఈ మనవడు మనవరాల్ని చూసుకోవాలండి, అందువల్ల నేను యాత్రలకి రాలేకపోతున్నానండి, మీ పురాణం వెళ్ళలేకపోతున్నానండి, ఇంట్లో కూర్చుంటున్నానండి అన్నాడు. ఆ బాధ్యత వదిలిపోయి వాళ్ళని స్కూల్లోకి పంపాక వస్తానని. వీళ్ళు స్కూల్లోకి వెళ్ళాక స్కూల్ నుంచి రాగానే ఈ పాఠాలన్నీ చెప్పే బాధ్యత మళ్ళీ తాతగారి మీద, అమ్మమ్మ గారి మీద, బామ్మగారి మీద పడిందనమాట. కాబట్టి అప్పుడు రాలేకపోయాడు. పోలండి, ఈ పిల్లలు కొంచెం హై స్కూల్కి వచ్చాక వస్తానన్నాడు ఆయన. ఇదంతా 30 ఏళ్ల నుంచి జరుగుతున్న తంతు అనమాట. హై స్కూల్కి వచ్చాక ఏం జరిగింది, కాలేజీ స్టడీస్ అండి, ఇప్పుడు మంచి ఎంసెట్ ర్యాంకులు అవి రావాలి కదండి, కాబట్టి అది అయ్యాక వస్తానన్నాడు. ఈ చివరికి మొన్నే చచ్చిపోయాడు, పురాణం వెళ్ళలేదు. కాబట్టి మనిషి ఏదో ఒక కష్టము లేదా వంకని పెట్టుకుని భ్రమపడతాడు. నువ్వు ఎంతకాలం ఈ సంసారంలో ఉన్నా దాని నుంచి విముక్తి పొందలేవు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఈ భ్రమలలోంచి బయటపడు. వాడేవాడు, కొడుకెవడు, కూతురెవరు, కోడలెవరు, వాళ్ళ బాధ్యత అంతవరకే. ఆ వ్యామోహంలో పడి, ఆ సంసారంలో పడిపోయి హాయిగా సాయంకాలం వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ తిండి తింటూ కూర్చుంటే ఈలోపు నిన్ను ఎత్తుకుపోయాడు యమధర్మరాజు గారు. ఆ తిన్న తిండి నీ కూడా రాదు, ఇప్పుడు పిండం కూడా రాదు, చివరికి నీకు బతికు గండం అవుతుంది అని చెప్పారు. ఇటువంటి భ్రమ నుంచి బయటపడితే నిరంతర భగవద్ధ్యానం చేస్తూ భగవత్కథలు వింటూ ఆనందం పొందితే ఆ ఆనందమే నీకు మధువనం అవుతుంది అని సుందరకాండ మనకి చెప్పకుండానే సాధకులకి చెబుతోంది. నిజమైన జ్ఞానం చిన్నప్పటి నుంచి పొందవలసిందే, వారికే ఇటువంటి ఆనందాలు కలుగుతాయి. వానరోత్తములు పొందిన అనుభూతి పొందాలంటే బాల్యము నుంచి సాధకులు అవ్వాలి. ఇదిగో ఆ వయస్సు పిల్లలు చదువు వినాలి.
వాళ్ళు వెంటనే శుభ్రంగా 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉపన్యాసాలు ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు ఈ మధ్యకాలంలో నిజం చెప్పాలంటే. అలా కాకుండా వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని పిచ్చి చదువుల్లో పెట్టి కేవలం ఆ భ్రమల్లోనే ఎంతసేపు ఇంజనీరింగు లేక మెడిసిన్ను, దేశం అంటే అమెరికా, చదువు అంటే ఎంటెక్ బీటెక్, చివరికి వాడు టెక్కుటిక్కులు ఆడతాడు. ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? ఆ దుస్థితి నుంచి బయటికి తీసుకురా అని హనుమంతుడు మనకు మహోత్సాహంగా చెప్పాడు. ఈ విషయాన్ని దధిముఖుడు గ్రహించగలిగాడు మొదట్లో. అందుకే చావు దెబ్బలు తిన్నా సుగ్రీవుడి ఆజ్ఞని గ్రహించి ఓహో ఈ కార్యసిద్ధి చేసిన మహాత్ములు ఉత్తములని కనిపెట్టి మొత్తం మీద మళ్ళీ మధువనం దగ్గరకు వచ్చాడు. సప్రవిష్టో మధువనం దదర్శ హరియోథపాన్, మధువనానికి వచ్చాడు ఆయన. మొత్తం వానరులందరూ ఆ సమయంలో బాగా తాగి ఆ తాగిన దానిని విడిచిపెడుతూ కొంత సేద తీరి ఉన్నారట. ఇక్కడ వాల్మీకి రాసిన గొప్ప పదం అది నిజమైన సామాజిక స్పృహ అంటారు. సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడం ఆయన కర్తవ్యం. ఆయనకి ఎలా తెలుసు అంటే చెప్పానుగా మీకు, ఋషులు కళ్ళు మూసుకుంటే ఈ సృష్టిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మేమంతా ఆ మహానుభావుల స్థాయికి చెందకపోయినా మేమే జీవితంలో ఎప్పుడూ చదవని పుస్తకములు గుర్తుకొస్తున్నాయి. మీరు నమ్ముతారో నమ్మకపోతారో నాకు అనవసరం, కానీ జరిగినట్టు చెబుతాను. నేను ఎంఏ పరీక్షలు రాశాక బెంగుళూరు యూనివర్సిటీ వాళ్ళు ప్రతి వ్యక్తిని యూనివర్సిటీలో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఒక పరీక్ష పెట్టేవారు. చాలా గొప్ప అత్యద్భుతమైన సంస్థ. బెంగుళూరు యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒక ఆవిడ పనిచేస్తున్నది జయలక్ష్మి గారు. ఆ జయలక్ష్మి గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. వాళ్ళ నాన్నగారు చెన్నాప్రగడ తిరుపతిరావు గారని ఆయన ఒక గొప్ప ఆశయంతో ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఎంఏలో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో, ఇంకొక నాగార్జున యూనివర్సిటీలో. ఆ రోజుల్లో మొత్తం 11 యూనివర్సిటీల్లో తెలుగు ఎంఏ ఉండేది. అందులో తెలుగు ఎంఏల్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరికీ కలిపి ఈ ర్యాంకు హోల్డర్స్కి ఒక అద్భుతమైన టెస్ట్ పెట్టాడనమాట చెన్నాప్రగడ తిరుపతిరావు గారు. అది తిరుపతిలో పెట్టారు 1992 సంవత్సరంలో అన్నమాట. దానికి ఒక విజ్ఞాన పరిషత్ అని ఏదో పేరు పెట్టారు. అందులో ఎవడైనా ఫస్ట్ ర్యాంక్ వస్తే మళ్ళీ ఈ ర్యాంకు హోల్డర్స్ అంటే ఎలా ఉంటారో ఆలోచించండి. ఒక యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అంటే టాప్ స్థాయికి పెడితే కానీ వెళ్ళాడు. ఈ ర్యాంకు హోల్డర్స్లో మళ్ళీ మొదటి ర్యాంక్ వస్తే వాడికి ఆంధ్ర భాషా భూషణ అనే టైటిల్తో 10 గ్రాముల బంగారం, ఒరిజినల్ బంగారం, మళ్ళీ ఏం డూప్లికేట్ కాదు. అది యూనివర్సిటీల సహకారం, టీటీడీ సహకారం తీసుకుని అప్పట్లో నిర్వహించారు. ఒక 5 ఏళ్ళు అది బాగా సాగిందిరండి. అప్పట్లో ఫస్ట్ బ్యాచ్ మాదన్నమాట. 92లో తిరుపతిలో ఈ ర్యాంకు హోల్డర్స్కి పరీక్ష పెడితే అందులో మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను నేను. అందులో ఆ పథకాన్ని చాలా జాగ్రత్తగా అట్టే పెట్టా. ఎప్పటికి కూడా బెంగళూరు వెళ్ళామంటే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు, ఫస్ట్ మా టెస్టులో మీరే బెస్ట్ అయ్యారండి అని. ఎందుకు చెప్తానంటే దాని వెనకాతల ఒక రహస్యం చెప్పడానికి. తిరుపతిలో 5 రోజుల పాటు పొద్దున్నో పరీక్ష, సాయంత్రం పరీక్ష కొండ మీద జరిగేది. అప్పట్లో మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు మహాపండితులు, దీనికి ఆయన్ని ఎగ్జామినర్గా కూడా పెట్టారు. నాకు ఒక పత్రం వచ్చింది. అందులో నేను జీవితంలో ఎప్పుడూ ఆ పద్యం చదవలేదు, కానీ ఆ పద్యం యథాతథంగా ఒక్క లైన్ ఇచ్చి ఈ పద్యం ఎక్కడున్నది పూర్తి చేయవలసిందని ఇచ్చారు. ఏదో కొంచెం చదువుతాం కానీ అన్ని మూలల పద్యాలు ఎంత చదవగలుగుతామండి? ఈ విశాల మహాప్రపంచంలో ఎన్ని సాహిత్యాలు ఉన్నాయి. అందులో ఏమున్నదంటే ఈ వాలు నెత్తుకొని ఇంటికి జన్న నన్నున్ అని ఒక పాదం ఇచ్చి మిగతా 3 పాదాలు పూర్తి చేయండి, ఇది ఏ సందర్భంలోదే అన్నారు. ఆనాటికి ఆ పద్యం నాకు నిజంగా చదవలేదు, కానీ ఎందుకు అక్కడ కూర్చోగానే కళ్ళు మూసుకోగానే మొత్తం గుర్తుకొచ్చి ఇది నన్నయ్య గారి ఆదిపర్వంలోది. కుంతీదేవి కర్ణుణ్ణి కన్న వెంటనే ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెడితే నన్ను ఏమనుకుంటారు అనే సందర్భంలోది అని ఆ పద్యం రహిస్తాను. ఈ బాలు నెత్తుకొని ఇంటికి జన్న నన్ను నా బంధుమిత్రులు మనంబున నేమనారెట్లీ బాల సూర్యని భునిచ్చట డించిపోవంగా బుద్ధి పుట్టునని కన్య మనంబులోనన్ అని వసంత తిలక ఛందస్సు అనమాట. అది రాసేశాను. సరే, మొత్తం మీద ర్యాంక్ వచ్చేసింది. ఆ తర్వాత అడిగారు, అసలు ఈ మారుమూల పద్యం, ఈ మాయిదారి పద్యాన్ని ఎవడు ఎలా చెప్పాడయ్యా నీకని అడిగారు ఆయన. అయిపోయాక అడిగితే నిజమే చెబుతున్నానండి, ఆ పద్యం అంత పూర్వం నాకు కంఠస్థం రాదు, కానీ అక్కడ కూర్చోగానే కళ్ళ ముందు ఆ పద్యం అంతా ఒక టీవీ స్క్రీన్ మీద దృశ్యం కనపడినట్టు కనపడింది అన్నాను. ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. మహామహిమలు ఎక్కడో ఉంటాయంటారు, ఇక్కడే కనపడుతోంది అని.
ఏనాటి విషయం 92 అంటే వాటికప్పుడు 23 ఏళ్ల క్రితం నాటి మాట అన్నమాట. 92 అంటే 23 ఏళ్ళు. నాకే ఓ మాదిరివాడికే ఈ మాత్రం పురాణాలు చదువుకుంటేనే సాధకులకి కనపడుతున్నాయంటే ఆనాడు ఆ మహానుభావులు కేవలం తపస్సు తప్ప భూలోక ప్రపంచం మానవ ప్రపంచంతో సంబంధం లేకుండా కఠోర నియమంతో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుందో కనపడడంలో ఆశ్చర్యం ఏముందండి. ఎన్నో పర్యాయాలు ఇలాగే జరిగిందనమాట. ఇంటికి రాగానే మళ్ళీ పుస్తకం చూడటం, ఆశ్చర్యం ఈ పుస్తకంలో ఉన్నది అక్కడ ఎలా వచ్చింది ఆ సమయాన్ని కొనుక్కునేవాడిని. ఎప్పుడు నా పరీక్షలు ఇలా గడిచినవే. అలాగే ర్యాంకులు వచ్చేవి. వాళ్ళు ఆశ్చర్యపోయేవారు, ఈయనేదో మహామేధావి చదివేశాడని. మహామేధావి అనే మాట ఎలా వచ్చిందంటే ఇలా స్ఫురణకు వచ్చేదనమాట. ఇంక దాని గురించి నేను చెప్పడం ఎందుకంటే అనవసరం, భగవంతుని యొక్క అనుగ్రహం ఇలా ఉంటుందని చెప్పడానికి చెబుతున్నానమాట. ఎందుకు చెప్తున్నానంటే హనుమంతుడు వానరులు దధిముకుడు వచ్చేసరికి విమదాన్ ఉత్థితాన్ సర్వాన్ మేఘమానాన్ మధూదకం, వాళ్ళంతా తెగ తాగిన వైకం దిగడానికి మూత్ర విసర్జన చేశారట. మేఘమానాన్ మధుదకం అంటే తాగిన మధువుని మూత్ర రూపంలో విడిచిపెట్టారు. దాంతో వాళ్ళ మదం దిగిపోయింది, అంటే మత్తు దిగిపోయింది అని రాశాడు. ఇది రాయిగానే సహజంగా ఏమిటా ఈయనేమో తెగ తాగారు మధు అంటాడు, ఆ తాగిన మధువు అంతా నీళ్లతో పాటు తాగడం వల్ల మళ్ళీ నీళ్లలో కలుపుకు తాగారట. మధువుని ఉట్టినే తాగితే జీర్ణం అవ్వదని అందుకని నీళ్లలో కలుపుకున్నారట. ఆ కలుపుకున్నటువంటి తాగినటువంటి నీరంతా కిందకి విడిచిపెట్టారు. విడవగానే మత్తు దిగింది. ఒకసారి చాలా కాలం క్రితం నేను ఉపన్యాసం అయ్యాక కిందకి దిగి వస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి మీతో ఒక్క సెకండ్ బయటకు వస్తానండి అన్నాడు. నాకేమో ఈ జనమంతా చివరిని ఒకేసారి పట్టుకుంటే విసుగ్గా ఉండి, ఏమండి కొంచెం ఇప్పుడే ఉపన్యాసం అయ్యిందండి అలసటగా ఉందండి అంటే, కాదండి ఒక చిన్న విషయం మీకు మనవి చేస్తానండి అని దూరంగా తీసుకెళ్ళి, నేను ఒకప్పుడు తాగుపోతునండి, మీ పురాణాలు విన్నాక మారిపోయాను, స్వస్తి చెప్పాను, 6 సీసాలు కళ్ళు తాగి లారీ డ్రైవ్ చేసేవాడిని. నేను అన్న వ్యక్తి ఓ రేపో మాపు వస్తాడు, అతను అడగండి నేను చెప్పింది నిజమో కాదు. నాకు ఇప్పుడు శిష్యుడైపోయి మంచి విభూతి పెట్టుకుని తెల్లని పంచి కట్టుకుని వస్తూ ఉంటే మంచి శరీరంతో మా గురువు గారికి ఇంతకంటే గొప్ప శిష్యుడు ఉండడు అనుకుంటారు. 6 సీసాలు తాగేవాట రోజు కళ్ళు, అయినా లారీ నడిపేవాట. గురువుగారు ఈ తాగుబోతులందరం కూడా మత్తు దిగడానికి పదే మూత్ర విసర్జనకు పెడతామండి, అలా వెళ్ళగానే విసర్జించగానే మా మత్తు దిగుతుందండి. అది అసలు వాల్మీకి అంత అద్భుతంగా ఎలా రాశాడండి అని అడిగాడు ఆయన. అంటే ఎందుకు చెబుతున్నాం, మహాత్ములకి ఈ సృష్టిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళు ఉన్నదన్నట్టుగా రాయడం వల్ల ఓహో ఇంత సామాజికం మీద వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది, సామాజిక స్పృహ ఉంది అని తెలుస్తుందన్నమాట. అసలు ఆయన రాసినవి చాలా ఉన్నాయి అలాంటివి. ఆ మహానుభావుడు ఏ మూల ఎక్కడ ఎవడు అన్నం తింటే ఎలా ఉంటుంది, ఆహారంలో పండు ఎలా తింటే లాభం ఏమిటి, ఇవన్నీ కూడా చూసి రాసినట్టు రాశాడు ఆయన. ఎలా చూశాడు, కళ్ళు మూసుకుంటే కనపడతాయి. వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల కొన్నేమో ఆయన ఎదురుగుండా జరిగాయి, కొన్నేమో బుద్ధికి స్పృహకి తెలిసేది, అంటే స్ఫురించడం అంటారు దాన్ని, కొన్ని కంటికి కనపడ్డాయి, చూచి విని ఆలోచనకి తట్టి ఆయన రాశాడు. ఆయన కళ్ళ ముందే మరి రాముడు కూడా వెళ్ళాడు కనుక కొన్ని చూశాడు, కొన్ని విన్నాడు, మరికొన్నేమో స్ఫురించేవి. ఈ రకంగా మహాత్ముడు అద్భుతంగా రాశాడు. మొత్తం మీద వాళ్ళంతా విడిచిపెట్టి మత్తు దిగి ఉన్నారట. కొంచెం ఓపిక తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఇప్పుడు దధిముఖుడు మెల్లగా మృదువుగా అంగదునితో అన్నాడు, అంగదా నన్ను క్షమించు, ఈ వనం అసలు నీది, ఒకప్పుడు మీ నాన్న పరిపాలించాడు వాలి, ఇప్పుడు మీ బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళింది, రేపు పొద్దున కాబోయే రాజువు నువ్వు, అంటే వారసుడివి, నీ ఆస్తిలో నువ్వు అడుగుపెట్టి తగలబెట్టుకుంటే నాకేం, త్రాగితే నాకేం, విరగ్గొడితే నాకేం, తెలియక నేను అజ్ఞానం చేశాను. సౌమ్య రోషో నకర్తవ్యో యదేభిరభివారిత అజ్ఞానాద్రక్షిభి క్రోధాత్ భవంతః ప్రతిషేధితాః. ఓ సౌమ్యుడా, ఇది కూడా ఒక వ్యంగ్యం లాంటిది. చితక్కొట్టాడు ఇందాక, ఇప్పుడు ఏమంటాడంటే ఓ సౌమ్యుడా అంగదా, అసలు ఈ కోపమే రాదు, కానీ కోపం వచ్చి నన్ను తన్నావంటే అది నీ తప్పు కాదు, నాది తప్పు. నేను చేసిన తప్పు వల్ల, నేను అనవసరంగా నిన్ను రెచ్చగొట్టడం వల్ల నీకు క్రోధం కలిగింది, నన్ను తన్నావు. అజ్ఞానంతో ఈ వనాన్ని రక్షించాలనే కోరికతో మిమ్మల్ని అందరినీ నేను అడ్డుకోవడం కొంత ధర్మం, కొంత అధర్మం. మొదటిది ధర్మం ఏమిటి, నేను కాపలావాడిని, కాపలావాడు కాబట్టి ఎవరు వచ్చినా దాన్ని అడ్డం కొట్టాలి. కానీ కాపలావాళ్ళకు కూడా మళ్ళీ కొన్ని నియమాలు ఉంటాయి. అదేమిటి,
ఎవరైనా వరుసలో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. కానీ అధ్యక్షుడికి అర్చకుడికి వీళ్ళకి నియమాలు ఉంటాయి. వాళ్ళు పక్క నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. గుళ్ళోకి అర్చక స్వామి పెడుతుంటే ఏమండో మీరు కూడా క్యూలో రండి అంటారా? మీరు అంటే ఒప్పుకుంటారా? కాబట్టి అర్చకుడి నియమాలు అర్చకుడికి ఉంటాయి. అలాగే మేము మీలాంటి వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా నిరోధించడం ధర్మమైనప్పటికీ యజమానిని మాత్రం నిరోధించకూడదు. ఆ విషయంలో నేను అజ్ఞానంలో పడిపోయాను. అందుకే ఇక్కడ ఏమంటాడు? క్షమార్పణ చెబుతున్నాడు. తప్పు చేసిన వెంటనే క్షమించమనాలి. అలా క్షమించమనడమే జ్ఞానం అంటే. ఎంత గొప్పవాడైనా సరే మేము పొరపాటు చేశాం అని అంగీకరిస్తే వెంటనే దానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హసి. నాయనా, నేను ఇంత పూర్వం మూర్ఖత్వంతో తప్పు చేశాను, నిన్ను వెళ్లకుండా అడ్డం కొట్టాను, నువ్వు కూడా వెన్ను విరగ్గొట్టావు, తన్నావు, నా అపరాధాన్ని క్షమించు. మీ తండ్రి ఆస్తి నీది కాబట్టి నేను నిన్ను లోపలికి వెళ్లకుండా నిరోధించడం తప్పే. కానీ ఇప్పుడు మీరు ఈ పని చేశారని, ఈ మొత్తం మధువనాన్ని ధ్వంసం చేశారని, త్రాగి తందనాలాడారని, నేను మిమ్మల్ని నిరోధించానని, మీరు నన్ను తన్నారని సుగ్రీవుడికి చెప్పాను. ఆ పక్కనే ఉన్న రాముడు ఇది విన్నాడు. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. కౌసల్యా సుప్రజారామ సమాస్యసి సౌరత దృష్టాదేవి న సందేహో నాన్యే నహనూమత. కౌసల్యాదేవి సత్సంతానమైన రాముడు ఇది విని సందేహం లేకుండా సీతాదేవిని చూచి వచ్చి ఉంటారు అని నమ్మాడు. సుగ్రీవుడు స్వయంగా నేను వింటూ ఉండగా, రామా నీకెందుకు అనుమానం, సీతను చూచాడు మరెవరో కాదు హనుమంతుడే అని చెప్పాడు. కాబట్టి మీరు రండి అనగానే వెంటనే అంగదుడు అన్నాడు, అయితే మనం వచ్చిన విషయం సుగ్రీవుడికి తెలిసింది, రాముడికి తెలిసింది, ఇంకెందుకు ఆలస్యం చేయడం, నేను మహారాజుని నాయకుణ్ణి అని మిమ్మల్ని నేను ఆజ్ఞాపించను, మీరు చెప్పండి కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు మనం వెడదామా, ఇంకాసేపు ఆలస్యం చేద్దామా, విశ్రాంతి తీసుకోవాలా, ఇంకేమైనా ఆహారాలు సేకరించాలా, మీరంతా నా అనుచరులు, ముఖ్యులు, నేనంటే అభిమానం కలిగిన వాళ్ళు, అన్నిటికీ మించి కార్యమును చేసి వచ్చిన వారు, మీ ఆజ్ఞని నేను పరిపాలిస్తాను, మీరేమంటారో చెప్పండి అన్నాడు. అసలు నాయకుడు అన్నవాడు అలా అనాలండి. ఏమో నేను నాయకుడిని కదిలిపోదాం అనకూడదు. మీరంతా మహాత్ములు, అందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడతాను అన్నాడు ఆయన. వెంటనే వాళ్ళు ఆనందపడిపోయి, ఇంత పూర్వం ఏ నాయకుడిలా అన్నాడు, సహజంగా నాయకులంతా పదవి రాగానే మాదే నిర్ణయం అంటారు, కానీ నీవు అలా కాదు, ఏం చేద్దామని సాటి వాళ్ళని మమ్మల్ని అడుగుతున్నావు, ఇంకా నీ మీద మాకు అభిమానం పెరిగింది, ఆ అభిమానంతో చెబుతున్నాం, నువ్వు ఏం చెబితే అది చేస్తాం, నీళ్లలో దూకమంటే దూకుతాం, నిప్పుల్లో దూకమంటే దూకుతాం, వెడదామంటే వెడదాం, వద్దంటే వద్దు, నీదే నిర్ణయం అనగానే అయితే ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, అందరం ఆకాశానికి ఎగిరిపోదాం నడవండి అని చెప్పి దధిముఖుణ్ణి నిమిరి ఝామ్మని ఆకాశంలోకి ఎగిరిపోయారు. మహావేగంగా వచ్చేలోపు ఈలోపు అంటూనే ఉన్నట్ట దారిలో వీళ్ళు ఎగురు వస్తూ ఉండేలోపు సుగ్రీవుడు హనుమంతుణ్ణి, అంగదుణ్ణి, జాంబవంతుణ్ణి అందరినీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, రామచంద్ర సందేహం లేదు, సీత చూడబడింది, చాలామంది ఉన్నారు వీరులు, అంగదుడున్నాడు, జాంబవంతుడున్నాడు, హనుమంతుడున్నాడు, నీలుడున్నాడు, సుషేణుడున్నాడు ఆ వానర సమూహంలో, కానీ హనుమంతుడే సీతను చూస్తాడని నా నమ్మకం, సీతను చూడకపోతే వాళ్ళు ఎంత ఉత్సాహంగా మధువనంలో ప్రవేశించరు అనగానే ఆ మాట అంటూ ఉండేలోపే ఆకాశంలో కోతుల యొక్క కిలకిలా శబ్దం వినపడింది. తతః కిలకిలా శబ్దం సుశ్రావ ఆసన్నమంబరే. అంబరే ఆకాశంలో, ఆసన్నం దగ్గరగా, అంటే ఎక్కడి నుంచో వినపడడం కాదు, ఆకాశంలో చాలా దగ్గరకు వచ్చేసారు. అప్పటికే వీళ్ళు దగ్గరగా వినపడడం మొదలెట్టాయట కోతుల యొక్క శబ్దాలు, కిచకిచ శబ్దాలు, కబుర్లు చెప్పుకుంటున్నవి, ఆనందంతో హంకారం చేస్తున్న శబ్దాలు. ఈ శబ్దాలన్నీ విని సంతోషపడిపోయాడు రాముడు. సరిగ్గా ఆ సమయంలో అందరూ ముందుకు దిగారు, తోకలు ముడుచుకున్నారు, తోకలు కిందకి దింపారు, పైకి కిందకి ఒకసారి జాడించారు, రాళ్ల మీద కొట్టారు. మొత్తం అంగదాదులందరూ ఒకేసారి సుగ్రీవుడున్న ప్రాంతంలో దిగారు. హనుమంతుణ్ణి ముందుంచుకుని, హనుమంతుణ్ణి పురస్సరుండి చేసుకుని అన్నమాట. ఆ తర్వాత అంతా వచ్చి ఆయనకి నమస్కారం చేశారు. హనుమంతుడు సుగ్రీవుడికి రాముడికి నమస్కరించాడు. మేము సీతను చూసి వచ్చాం, ఇదిగో హనుమంతుడు చెబుతాడు అని అంగదుడు ముందుకు తొయ్యగానే, హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః, తల వంచి వినయంగా నమస్కరించాడు హనుమంతుడు రాముడికి. రామచంద్ర ప్రభు నీ కటాక్షంతో, సుగ్రీవ ప్రభు ఆశీర్వచనంతో, దేవతల అనుగ్రహంతో చూడబడింది సీత అని జరిగింది చెప్పి ముందుగా చూడమనిచ్చాడు. ఇక్కడ కొంచెం
హనుమంతుడి ప్రవర్తన వింతగా ఉంటుంది మనకి. ఇంత పూర్వం సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రామకథ చెప్పి ఎన్నో చెప్పి ఆఖరినిచ్చాడు ఉంగరం. కానీ రాముడికి అదంతా చెప్పక్కర్లా, సీతను చూసి వచ్చేసాడు కనుక రావడంతో ముందు చూడమనే చేతిలో పెట్టాడనమాట. రామచంద్ర ఇదిగో చూడమని నేను సీతను చూచానడగానే దృష్టాదేవీతి హనుమద్వదనాత్తమృతోపమం, అమృతం వంటి మాటలు వినగానే రాముడు పులకించిపోయాడు. ఆయనకు అమృతమే ఏమిటి? చూడబడింది సీత అనే మాట. సీతను చూచి వచ్చానని హనుమంతుడు చెప్పిన మాట చెవులకు అమృతమైంది. మాటలు ఎప్పుడూ కర్ణామృతాలు. దేవతల యొక్క అమృతం తాగితే మాత్రమే ఆనందం ఇస్తుంది, కానీ హనుమంతుడి వచనములు వినగానే ఆనందం ఇచ్చాయి. అందుకని కర్ణామృతం అంటారు. అది విని రాముడు హర్షంతో పులకించిపోయి లక్ష్మణుడికే చూశాడు. చూశావా లక్ష్మణ, ఈ హనుమంతుడు కార్యసిద్ధి చేస్తాడని నాకు నమ్మకమే అని. ఇంత పూర్వం హనుమంతుడు వెళ్ళేటప్పుడు కేవలం హనుమంతుడికి ఒక ఆనమాలు అభిజ్ఞానమే ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రశంసించవచ్చు కొంచెం, మళ్ళీ ఆఖరణ బాగా ప్రశంసిస్తాడులేండి ఆయన. ఇప్పుడు హనుమ ఏం జరిగిందో చెప్పమనగానే హనుమంతుడు వెంటనే సమాధానం చెప్పలా. సీత ఉన్న దక్షిణం దిక్కుకి తిరిగి నమస్కారం చేశాడు. ఎప్పుడైనా మహాత్ముల్ని తలుచుకునే ముందు వాళ్ళు ఉన్న వైపుకి తిరిగి నమస్కారం చెయ్యాలి. వాళ్ళు ఎదురుగుండా ఉంటే ఎలాగో ప్రణామం చేస్తాం, వాళ్ళు దూరంగా ఉంటే ఏ దిక్కుకుంటే ఆ దిక్కుకి తిరిగి నమస్కారం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి ఎందుకు దండం పెట్టమన్నారంటే తూర్పు దిక్కు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన అందరికీ గురువు. దాని తర్వాత మహేంద్రుడు ముల్లోకాలకు అధిపతి. అందుకే ఏ పని చేసినా ముందు తూర్పు దిక్కుకి తిరిగి ఒక దండం పెట్టి అప్పుడు ఆ పని చేయమన్నారు. క్రమంగా అది వ్యంగ్యం అయిపోయింది. తూర్పుకి తిరిగి దండం పెట్టి అండం మొదలెట్టారు ఇప్పుడు. అంటే వాడు నాశనం అయిపోతే అలా అండం మొదలెట్టారు. అక్కడ కూడా అంతరార్థం ఏంటంటే వీడు ఏ పనిలో అయినా దెబ్బతిన్నాక వాళ్ళకి నమస్కారం చేసుకుంటే మళ్ళీ ఆ పనిలో విజయం పొందుతాడు. అందుకైనా తూర్పు దిక్కుకి తిరిగి దండం పెట్టవలసిందే అన్నమాట. ఇప్పుడు సీత దక్షిణ దిక్కులో ఉంది గనక ఆ తల్లికేసి తిరిగి ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయై తాం దిశం ప్రతి, సీత ఉన్న దిక్కుకేసి తిరిగి వినయంగా నమస్కరించాడు. ఆ తర్వాత వాక్యజ్ఞ అన్నారు వాల్మీకి మహర్షి హనుమంతుణ్ణి. ఎలా మాట్లాడాలి, ఏదో అక్కడ మొదలెట్టి ఇక్కడ మొదలెట్టి కంగారు పడిపోయి ఊ అని తడువుకుంటే అవతలవాడికి అర్థమవుతుందిగా. క్రమం తప్పకుండా స్ఫుటంగా స్పష్టంగా రాముడికి కథంతా వివరించాడు. ప్రారంభం నుంచి తాను ఆకాశ మార్గంలో ఎగరడం ఎలా మొదలుపెట్టాడో, ఏం కష్టాలు వచ్చాయో అన్నీ చెప్పాడు. కొన్ని మాత్రం కావాలని దాచాడు. ఘోర యుద్ధం చేయడం, కొందరిని చంపడం, లంకను తగలబెట్టడం, ఇవన్నీ మొదట్లో చెప్పలేదు. అవి చెప్పకపోయినా రాముడికి క్రమక్రమంగా గుచ్చి అడగడం ద్వారా రాముడు తెలుసుకున్నాడు అని చిట్ట చివర మనకి యుద్ధకాండలో తెలుస్తుంది. అది రాముడికి ముందు చెప్పలేదు. తొందరపడి లంకను తగలబెట్టానంటే రాముడు ఏమంటాడోనని. పైగా తన పరాక్రమం విషయం అంత ఎక్కువ చెప్పుకోకూడదు కనుక ఎప్పుడూ కూడా ఆత్మపరాక్రమాన్ని ఎక్కువ చెప్పుకోకూడదు. అందువల్ల క్లుప్తంగా సీతను చూడడం, ఆవిడ మాట్లాడడం అని చెప్పాడు. చెప్పి చూడామణిని కూడా ఇచ్చాక అప్పుడు మహా తేజస్సుతో వెలిగిపోతున్న ఆ చూడామణిని కళ్ళకు అద్దుకున్నాడు ఆయన. తౌజాతాస్యావు రాజపుత్రౌ విదిత్వా తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా చాఖ్యాతం సర్వమేవానుపూర్వ్యాత్ వాచా సంపూర్ణం వాయుపుత్ర శశంస. ఆ ఇద్దరు రాజకుమారులు కూడా రాఘవుడు, లక్ష్మణుడు ఆ చూడామణిని చూచి పులకించి ఆ తర్వాత వాయుపుత్రుణ్ణి పదే నాయన వాయుపుత్ర అని ప్రశంసించారు. నిజంగా ఈ మణిని చూడగానే రాముడికి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయన్నమాట. శోకకరిసితుడైపోయాడు కాసేపు. సీత గుర్తుకొస్తుంది కదా మరి, అందుకని కళ్ళ వెంబడి నీళ్లు అలా కారడం మొదలుపెట్టాయి. సుగ్రీవ చూసావా ఈ హనుమంతుడు చేసిన ఘనకార్యం. ఈ మణిని చూడగానే నాకు మా వాళ్ళందరూ మళ్ళీ గుర్తుకొస్తున్నారు. యమన్ దృష్ట్వా మణిశ్రేష్టం, మణిని చూస్తే రాముడికి కన్నీళ్ళు వచ్చాయి. రాముడితో పాటు ఈ పాపకు కూడా ఏడుపు వచ్చింది అన్నట్టు. పూర్వజంలో ఎక్కడో బంధం ఉందేమో, మాయిదారి బంధం. ఈ మణిని చూడగానే మా నాన్నగారు గుర్తుకొస్తున్నారు, దశరథ మహారాజు. దానితో పాటు సీతాదేవి గుర్తుకొస్తోంది, జనకుడు గుర్తుకొస్తున్నాడు, మా వాళ్ళంతా గుర్తుకొస్తున్నారు. ఈ మణిని ధరించిన సీత ఒంటరిగా నానాయాతన పడుతోందన్న మాట వినగానే నా మనస్సు అశాంతికి గురై అని పరిపరి విధాలుగా సీతను తలుచుకొని కాసేపు రాముడు పసిపిల్లవాడే అయిపోయాడు. అమ్మని తలుచుకుంటే ఆవిడకి దూరంగా ఉండడం ఎప్పుడూ కష్టమేనండి. అసలు శ్రీమన్నారాయణుడికి పురుషుడు అని పేరు, పక్కనున్న లక్ష్మీదేవికి ప్రకృతి అని పేరు.
రాముడు పురుషుడైతే సీత పురుష కార్యం అంటే ఒక మనిషి చేసే పని చెయ్యాలంటే దానికి శక్తి కావాలిగా. ఆ శక్తి అమ్మ. మనిషి అంత గొప్పవాడైనా పని చెయ్యడానికి కావలసిన ప్రేరణ శక్తి లేకపోతే వాడు ఏమీ చేయలేడు. అందువల్ల అమ్మేమో రాముడి చేత పని చేయించే శక్తి, రాముడు కేవలం ఒక పనిముట్టు. అమ్మ లేకపోతే రాముడు ఏమీ చేయలేడు, విష్ణువు లక్ష్మి లేకపోతే ఏమీ చేయలేడు. సుస్పష్టంగా చెప్పాడు వెంకటాచల మహాత్మ్యంలో, లక్ష్మి లేకపోతే నేను ఆ క్షణం నుంచి వ్యర్థుండైపోయి భూలోకానికి దిగొచ్చానని చెప్పాడు ఆయన. అమ్మ ఎప్పుడూ ఉండవలసిందే. పని ఉన్నా ఆ పని చేయడానికి కావలసిన శక్తి లేకపోతే ఆ మనిషి ఏమీ చేయలేడు కదా. అందుకని సీత లేక రాముడు అంత రోధించాడు. ఆ తర్వాత నాయన హనుమ ఇంకా ఏమన్నది అనగానే హనుమంతుడు చిత్రకూట పర్వతం కథని కూడా చెప్పి, నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు కాకాసురుడి మీద బ్రహ్మాస్త్రం వేసిన విషయం అంతా సీత గుర్తుకు తెచ్చింది. అక్కడ అలాగే నువ్వు మనస్సులతో ఆవిడికి బొట్టు పెట్టబోతుంటే ఆవిడ గబుక్కుని ముఖం పక్కకి తిప్పిందిట. అప్పుడు నుదుట పెట్టవలసిన బొట్టు కాస్త బొగ్గ కంటుకుందిట. ఎవరైనా కుంకుమని నుదుట పెడతారు, రామ పెళ్ళి చుక్క పెట్టినట్టు బొగ్గ మీద పెట్టావని ఆవిడ నవ్వింది. ఈ విషయాలన్నీ సీత చెప్పింది. తర్వాత పదే ఆవిడ ఎంతో దుఃఖించింది. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ తహతహలాడుతూ శోకిస్తోంది అశోకవనంలో. రాముడు నా కోసం మత్కృతే కాకమాత్రంతు బ్రహ్మాస్త్రం సముదీరితం, నా కోసం ఒక కాకి మీదే బ్రహ్మాస్త్రం వేసిన రాముడు, ఈ రావణుడు నన్ను 10 నెలలుగా బంధించి పీడిస్తూ ఉంటే, లంకానగరానికి తీసుకువచ్చి శోకం పొందేలా చేస్తూ ఉంటే వాణ్ణి ఎందుకు శిక్షించకుండా విడిచిపెట్టాడు అని నేను అడిగానని అడగమన్నది ఆ తల్లి. అప్పుడు నేను ఆవిడకి నచ్చ చెప్పాను, అమ్మా రాముడు అప్పుడు కాకిని చూచాడు కాబట్టి దాన్ని శిక్షించడానికి బ్రహ్మాస్త్రం వేశాడు. ఇప్పుడు నేను ఎత్తుకుపోయిన రావణుడు ఎక్కడున్నాడో ఏమిటో తెలియనప్పుడు కేవలం కర్ణాకర్ణిగా విని తొందరపడి ఎవరి మీద అస్త్రం ఎలా వేస్తాడు? నేను నిన్ను చూచి రాముడికి ఆ వార్త చెప్పగానే రాముడు తన సోదరుడితో మహావీరులైన వానరులతో ఇక్కడికి వస్తారు. నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్షసి సంగతాన్. మంచి గోళ్ళు కోరలు కలిగిన వీరాధి వీరులైన రామలక్ష్మణులకి చాలా అండగా ఉండేటటువంటి వానర వీరులు భల్లూక వీరులు ఉన్నారు సముద్ర తీరంలో. వాళ్ళందరూ కూడా తొందరలో ఇక్కడికి వస్తారు. ఏనుగులు వంటి పరాక్రమాలు కలిగిన వారు, సింహపరాక్రములు. చాలా తొందరలో నువ్వు వానరుల్ని చూస్తావు. రామలక్ష్మణులు ఆ వానర వీరులు ఇక్కడికి రాగానే ఈ లంకానగరం మొత్తం ధ్వంసం అయిపోతుంది అని నేను ఆవిడకి నచ్చ చెప్పాను. దాంతో ఆవిడ ఎంత శోకంతో ఉన్నా కొంత ఉపశమనం పొందింది. రామచంద్ర ప్రభు ఆ తల్లి అనుక్షణం అశోకవనంలో నిన్నే తలుచుకుంటూ రామ రామ అంటూ ఉపవాసాలతో కృషించిపోయింది. ఏకవేణి ఒక్కే జడ ధరించింది. ధరాశయ్య నేల మీద పడుకుని ఉన్నది. పైగా కట్టుకున్న బట్ట కూడా మలినాంబరం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వస్త్రంతోటే ఉన్నది. ఇలా నిన్ను తలుచుకుంటున్న సీతాదేవిని చూస్తే నా మనస్సు శోకంతో నిండిపోయింది స్వామి అని మొత్తం చెప్పాడు. అంతా విన్నాడు రాముడు. కాసేపు దుఃఖించాడు, కొంత సంతోషించాడు, కొంతసేపటికి తేరుకున్నాడు. ఇంతవరకు కూడా రాముడు సీతాన్వేషణ జరిగినటువంటి విషయమంతా విని బ్రహ్మానందం పొంది సీత దగ్గరికి మనస్సుతో వెళ్ళడం వరకు 68 సర్గల సుందరకాండ అన్నమాట. ఆ తదనంతర ఘట్టాలే అసలు ముఖ్యమైనవి. ఒకదాన్ని మించిన ఒకటి. రామాయణంలో ఈ మొక్క గొప్పది ఈ మొక్క గొప్పది కాదు అనేది లేదు. సర్వం రామాయణం అంతా ప్రతిదీ ఒక గొప్ప మంత్రాక్షరం. ప్రతి శ్లోకము మనకు శుభమిస్తుంది, పాపాలను తొలగిస్తుంది. సుందరకాండ ఏమో ఆయువు గుండికాయ లాంటిది, మిగతా రక్తనాళాలు లాంటివి తక్కిన ఘట్టాలు. మనం ప్రధానంగా హనుమత్ చరిత్రే చెప్పుకుంటున్నాం కాబట్టి రామాయణంలో తక్కిన ఘట్టాల జోలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ హనుమంతుడు చేసినటువంటి ఘనకార్యాలు అవి పూర్తయ్యాక పరాశర సంహితలో, ఇంకా నారద పురాణంలో, వానర గీతల్లో, ఇటువంటి వాటిల్లో ఆయన చేసిన అనేక లీలలు ఉన్నాయి. నేను చెప్పానుగా 40 రోజులు కూడా సరిపోతుందంటే సరిపోదు. అయినా మనం అగ్గిపెట్టిలో ఏరుగురు పెట్టినట్టుగా ఆయన లీలలు కొంతవరకు చెప్పుకుంటాం అనమాట. నాబోటి వాడికి బాగా అందులో జీర్ణం చేసుకుని సంతృప్తి పొందేవాడికి ఒక్కొక్క శ్లోకాన్ని విశ్లేషించడానికే యుగాలు గడిచిపోతుంది. అయినా భగవంతుడు ఒక నియమం ఇచ్చాడు. ఆ నియమం ప్రకారం కొంతవరకు విన్నామంటే మన జీవితం ధన్యమవుతుంది. వానర గీత హనుమంతుని యొక్క ప్రశంస, హనుమంతుని లీలలు వెండముందే జీవాత్మని ఉద్ధరించుకోవడం అని పేరు దానికి. హనుమంతుడంటే జీవులను ఉద్ధరించడం కోసం పుట్టిన గొప్ప గురువు.
మహా ఆచార సంపన్నుడు. ఆచార్యుడంటే ఆయనే. ఆ ఆచార్యుడి చరిత్ర ఉన్నామంటే ఈ జీవులు పరమాత్మతో ఆ జన్మలోనే సంధానం పొందుతారన్నమాట. అనుక్షణం గురువులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో హనుమత్ చరిత్ర మనకి చెబుతున్నది. శ్రీరాముడు ఈ హనుమంతుణ్ణి ఆయన ఆచార్యుడు, దాసుడు, దూత, ఆత్మబంధువు, జ్ఞాని, పండితుడు, అన్ని లక్షణములు ఉన్నవాడు గనక, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు గనక ఇప్పుడు హనుమంతుడిని ప్రశంసించడం మొదలుపెట్టాడు. సుగ్రీవ, లక్ష్మణ, మీరందరూ కూడా చూశారు కదా, ఈ హనుమంతుడు చేసిన ఘనకార్యాన్ని ఇంతవరకు ఈ చరాచర జగత్తులో ఎవ్వడూ చెయ్యలేడు. తన యజమానికి ఇలాంటి ఉపకారం చేయగలిగే వ్యక్తి మరొకడు ఎవడన్నా ఉన్నాడంటే హనుమంతుడే. మళ్ళీ పుట్టాలంటే హనుమంతుడు పుట్టాలి తప్ప అలాంటి వాడు మరొకడు లేడని చెప్పాడు. హనుమంతుడి గురించి రాముడు చెబుతూ హనుమంతుడు చేసిన పనులు హనుమంతుడు మాత్రమే చెయ్యాలి. సముద్రాన్ని దేంతో పోలుస్తాం? సాగర సాగరోపమః. సముద్రం అంటే సముద్రంతోటే పోల్చాలి. సముద్రం అంత గొప్పదనాలు తప్ప సముద్రం అండి మా గుంటూరులో ఉన్న నల్ల చెరువు లాంటిదండి అని ఎవడని అంటాడా? నల్ల చెరువుని మహా అయితే వర్షాకాలంలో అబ్బో మా నల్ల చెరువు కూడా సముద్రం అంత ఉందండి అని పొగడతాం. చిన్నవాటిని పెద్దవాటితో పోలుస్తాం, కానీ ఆ పెద్దదాన్ని పట్టుకొచ్చి దీంతో పోల్చాం. అలాగే సముద్రంతోటే పోల్చినట్టుగా హనుమంతుడిని హనుమంతుడితోటే పోల్చాలి. హనుమంతుడు చేసిన ఘనకార్యం హనుమంతుడు చేశాడనే పోల్చాలి. కృతం హనుమతా కార్యం సుమహత్ భువి దుర్లభం మనసాపి అదన్యేన నశక్యం ధరణీతలే. ఈ భూమండలం మీద హనుమంతుడు చేసిన ఇంత గొప్ప ఘనకార్యం ఇంక ఎవ్వరూ చెయ్యలేరు. ఎన్ని యుగాలు గడిచినా హనుమంతుడి చరిత్రే హనుమంతుడి చరిత్ర. ఆ చరిత్రతో సాటి వచ్చే చరిత్ర మరొకటి ఉండదు. మనస్సుతో కూడా అన్నాడండి ఆయన. హనుమంతుడు చేసిన పని శరీరంతో చేయక్కర్లా, మనస్సులో కూడా నేను హనుమంతుడు అంత గొప్పవాణ్ణి అవ్వాలి, అంత గొప్ప పని చెయ్యాలి అని అనుకోవడం కూడా తప్పే. హనుమంతుడిని ప్రశంసించాలి తప్ప హనుమంతుడు చేసినంత ఘనకార్యం నేను చేస్తే బాగుండు అనుకోవడం కూడా దోషమే. అందుకని మనసాపి అదన్యేన నశక్యం. మానసికంగా కూడా హనుమంతుడి స్థాయిని ఎవరూ అందుకోలేరు. అటువంటి స్థాయి హనుమంతునిది. రావణ రక్షత లంకలోకి ఎవరైనా ప్రవేశించగలరా? ఒంటరిగా రాత్రిపూట ప్రవేశిస్తే ప్రాణాలతో బయటపడగలరా? అలా వెళ్ళి సీతని చూచి తన నామాన్ని అక్కడ చాటి మధ్య మధ్యలో గుచ్చి అడిగితే తన పరాక్రమం గురించి కొంచెం చెబుతున్నాడు తప్ప ఈయన ఇంకెంత విజృంభించాడో ఊహించగలను. లంకని ధ్వంసం చేసి ఇక్కడికి వచ్చాడు. ఈ పరాక్రమం ఇంకెవరిలో కనబడదు అని హనుమను స్తుతించి, నాయనా ప్రభు కార్యం నెరవేర్చిన వాడివే నిజమైన వ్యక్తి, వాడే భృత్యువు. ఒక యజమాని ఓ పని అప్పగించాడు. ఆ అప్పగించిన పనిని పాడు చెయ్యకుండా సక్రమంగా చేసేవాడిని భృత్యు అంటారు. భృత్యు శబ్దమునకు అర్థం ఏమిటి అంటే యజమాని అప్పగించిన పనిని సక్రమంగా చేయటం, పాడు చెయ్యకుండా చేయటం. అందులో కూడా 3 రకాలు ఉంటారని చెప్పారు. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్తదనురాగేణ తమాహు పురుషోత్తమం. దూతలు 3 రకాలు. ఒకడు పురుషోత్తముడు. అందులో మొట్టమొదటి వాడిని పురుషోత్తముడు అంటారు. వాడు ఏం చేస్తాడు? యజమాని ఓ పని చెప్పగానే ఆ పనిని ఎలా చెయ్యొచ్చో బాగా ఒక ప్రణాళిక వేసుకుని తన బలవంతా ప్రదర్శిస్తాడు. తన పరాక్రమానికి తగిన రీతిలో విజృంభిస్తాడు. సీతను చూడమని హనుమంతుడికి పని అప్పగించాను. ఆయన ఏం చేశాడు? వెళ్ళాడు. కష్టం వచ్చినా నిలదొక్కుని సీతను చూశాడు. కేవలం సీతను చూసేస్తే వాడిని పురుషోత్తముడు అన్నారు. సీతను చూడడమే కాకుండా సీతనితో సంభాషించి నేను వస్తానని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆనమోలు చూపించాడు. రావణుణ్ణి పలకరించడానికి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. లంకని ధ్వంసం చేశాడు. చెప్పిన పని చెయ్యడం, ఆ పనితో పాటు శత్రువుల్ని నాశనం చేయడం, నాశనం చేసి క్షేమంగా తిరిగి రావడం, ఇంత పని చేస్తున్నా ఎక్కడా యజమాని పనికి ఇబ్బంది లేకుండా చేయటం. మళ్ళీ యజమాని పని పాడు చేయటం ఉండకూడదు. ఓ 1000 రూపాయల సంపాదన తేగానే మళ్ళీ 500 తగలెడితే ఉపయోగం ఉంది. ఒక ఆయన ఒక గిన్నెతో పాలు పట్టుకొచ్చాడు. అంత పూర్వం నేను పెట్టుకున్న కాఫీ గ్లాస్ తన్నేశాడు. ఈ గిన్నెతో పాలు తెచ్చినందుకు ఆనందించడం, నా కాఫీ పడగొట్టినందుకు ఏడవనా? కాబట్టి అంతకు పూర్వం ఉన్న ఏ పని పాడవకూడదు. సీతను చూసొచ్చాడు. సీతకి ఎక్కడ నష్టం లేకుండా చూశాడు. లంకానగరాన్ని ధ్వంసం చేశాడు.
దానివల్ల తనకే నష్టం లేకుండా చూసుకున్నాడు, రావణుణ్ణి బెదిరించాడు. ఈ విధంగా ప్రభువు చెప్పిన పని కంటే ఎక్కువ చేసి రావడం, తన స్వమేధని ప్రదర్శించటం, బుద్ధిబలం, శరీర బలం, మానసిక బలం, ఈ 3 బలాలు ప్రదర్శించినటువంటి దూతని ఉత్తముడు అంటారు. అసలు ఎప్పుడూ కూడా ప్రత్యక్షే గురవస్తుత్యాహ, గురువుల్ని ఎప్పుడు వేదికల మీద ఎదురుగుండా స్తోత్రం చేయాలట. గురువుగారు ఎంత పండితుడు, ఎంత జ్ఞాని, లేకపోతే మా గురువుగారు గొప్పవాడని గురువుని ఎప్పుడూ ముఖస్తుతే చేయాలి. ఎందుకంటే గురువులు దీనివల్ల ఏమీ పొంగిపోరు కనుక. ప్రత్యక్షే గురవ స్తుత్యాహ, గురువుల్ని ఎప్పుడు ఎదురుగుండా ఉన్నప్పుడు పొగడాలి. పరోక్షే మిత్రబాంధవాహ, మిత్రుల్ని బంధువుల్ని పరోక్షంలో పొగడాలి, ఎదురుగుండా లేనప్పుడు పొగడాలన్నమాట. ఎదురుగుండా లేనప్పుడు చూసి మా మిత్రుడండి ఫలానా పుల్లారావు ఎంత గొప్పవాడండి, లేక మా బంధువు ఉన్నాడే మా బావగారు ఎంత గొప్పవాడండి అని పక్క వాళ్ళ దగ్గర పొగడాలి. ఈ పక్క వాళ్ళు ఎప్పుడో వీళ్ళు ఏం చెబుతారు, నాయన ఇది నీ గురించి ఎంత పొగుడుతున్నాడో, మా బావగారు గొప్పవాడు, మా మిత్రుడు గొప్పవాడు అని మీ మిత్రుడు పొగుడుతున్నాడని చెప్పగానే అమ్మాయ్య పరోక్షంలో నన్ను మా మిత్రుడు పొగుడుతున్నాడు లేక నా బంధువు పొగుడుతున్నాడని వాడు ఆనందం పొందుతాడు. ఎప్పుడూ కూడా బంధుమిత్రుల్ని ఎదురుగుండా పొగడకూడదు, ముఖస్థుతి చేయకూడదు, పరోక్షంలోనే పొగడాలి. కర్మాంతే దాసభృత్యాశ్చ, దాసుల్ని భృత్యుల్ని పని అయిపోయాక పొగడాలి. పని అప్పగించే ముందే నాయన నా కార్యక్రమాన్ని రికార్డు చెయ్యి అని ఒక శిష్యుడికి అప్పగించాను అనుకోండి, ఒక భృత్యుడికి, ముందే వీడు బ్రహ్మాండంగా రికార్డు చేస్తాడని అనకూడదు. ఆఖరిని రికార్డింగ్ అయిపోయాక వాడు దీన్ని పాడు చేయకుండా ఉంటే, దాన్ని వీడు సొంత పెత్తనంగా ఇతరులకు అమ్ముకోకుండా ఉంటే, మళ్ళీ నాకు తిరిగి అప్పగిస్తే ఎంత బాగా చేసేవరా అని పొగడాలి. ముందే పొగిడేస్తే వాడు తగలేస్తాడు, ఓ రోజు రికార్డింగ్ సరిగ్గా అవదనమాట. ఇది శాస్త్రం, ఇది సుస్పష్టంగా చెప్పాడు. కర్మాంతే దాసభృత్యాశ్చ, ఏదన్నా పని అప్పగిస్తే మాత్రం ఆ పని అయ్యాకే పొగడాలి, ముందెప్పుడు పొగడకూడదు. మీరు ముందే ఎప్పుడు ఎవరిని పొగడకండి అనమాట. అబ్బా వాడు ఎంత బాగా పప్పు వండుతాడండి అన్నామా, ఆ పూట కంగారడి ఆ పప్పులో ఎంత ఉప్పేస్తాడు. అందుకని భోజనం అయిపోయాక అయ్యా ఈ పూట మీరు చేశారండి పప్పు, ఓహో సరిగ్గా వేశారండి ఉప్పు, అది తిన్నాక నాకు ఇంకా డైజెషన్కి లేదండి ముప్పు అని పొగడాలి. ముందే పొగిడితే ఆ పూట వంట పాడైపోతుంది అనమాట. అందుకని కర్మాంతే దాసభృత్యాశ్చ నా కదాచన పుత్రకాహ, పిల్లల్ని మాత్రం ఎప్పుడూ పొగడకూడదు. తన కొడుకు కానీ కూతురు కానీ ఎంత గొప్పవాళ్ళైనా సరే అస్తమాటు మా అబ్బాయి ఇంత గొప్పవాడు, మా అమ్మాయి ఇంత గొప్పది అని పొగడకూడదు. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ఎక్కువ ప్రశంసించరు. ఎందుకంటే పిల్లల్ని ప్రశంసిస్తే ఆయుక్షేణం. అదే మనకి భారవి కథలో భారవి తండ్రి అందుకే కొడుకుని ఎప్పుడూ పొగడలేదు ఆయన. దాంతో వాడు కోపం వచ్చి తండ్రినే చంపబోయాడు ఏకంగా, అది వేరే విషయం. ఇప్పుడు రాముడు అందుకని ధర్మం ఎరిగినవాడు గనక, పని అయిపోయింది గనక హనుమంతుడిని ఇప్పుడు అంతలా పొగిడాడు. ఇతడు ఉత్తమోత్తముడు. ఇంకా మధ్యముడు అంటే ఏమిటి, ఎంత సామర్థ్యం ఉన్నా ప్రభువు చెప్పిన పనే చేస్తాడు. అనగా సీతను చూసి రమ్మన్నాను, సీతను చూసి ఏం మాట్లాడకుండా ఇంకా లంక నేను ధ్వంసం చేయకుండా వచ్చేస్తే వాడు మధ్యముడు. చాలామంది అంతే, కుంకుడుకాయలు తెమ్మంటే కుంకుడుకాయలే తెస్తారు. కుంకుడుకాయలు తెమ్మన్నామంటే ఈ కుంకుడుకాయలు ఎందుకు, ఇది కొట్టి తలంటుకోవడానికి కదా, గురువుగారికి కొట్టిద్దాం అనే ఊహ రాదన్నమాట వాడికి. అది మధ్యమ లక్షణం. ఇంకా అధముడని ఉంటాడు, వాడి దగ్గర సామర్థ్యం ఉంటుంది, అయినా యజమాని పనిని చెయ్యడు, నిర్లక్ష్యంగా వాడు అలాగే చెబుతాడులే అని ఆ పని చెయ్యకుండా వచ్చేస్తాడు. పనిని చెయ్యకుండా నిర్లక్ష్యంగా ఉన్నవాడు అధముడు, చెప్పిన పని మాత్రమే చేస్తే మధ్యముడు, చెప్పకపోయినా యజమానికి ఎన్ని రకాలు లాభాలు చేకూర్చాలో అవన్నీ తన తెలివితేటలతో చేస్తే వాడు ఉత్తముడు. ఈ మాట అన్నది ఎవరు, రాముడు. యుద్ధకాండలోని గొప్ప శ్లోకం అండి ఇది. దీన్ని బట్టి రామచంద్ర ప్రభు వాక్యం శిరోధార్యం, మనం దీన్ని బట్టి నడుచుకోవాలి. రామాయణం అంటే వినడం కాదు, అందులో ఉన్నది ఆచరణలో కూడా పెట్టాలి. హనుమంతుడు పురుషోత్తముడు అన్నాడు, తమాహు పురుషోత్తమం. రాముడంతని వాని చేత పురుషోత్తముడు అనిపించుకున్న హనుమంతుడు ఎంత ధన్యుడో ఇప్పుడు ఆలోచించండి. ఇవాళ నేను ఉదయం పూట చదువుతున్నప్పుడు అలా అనుకున్నాను, ఆంజనేయ మహానుభావ, అందుకనే నిన్ను గురువు అన్నారు, అందుకనే నిన్ను దైవుడం అన్నారు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు రామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ఇంతమంది మధ్యలో పురుషోత్తముడిని నీకు బిరుదిచ్చాడు. అది అదృష్టం అంటే. మనలాంటి వాళ్ళని తెగ బిరుదులు ఇచ్చేస్తాం. నాకు సరస్వతి పుత్రుడు ఒకడు, ఇంకొకడికి శారదా పుత్రుడు ఒకడు, ఈ మనుషులు ఇచ్చేవి కాదు, రాముడు ఇవ్వాలి ఇస్తే, అది బిరుదు అన్నమాట. అందుకని నాకు అభిమానంతో సరస్వతీ పుత్ర అని బిరుదు ఇచ్చినప్పుడు మీ అభిమానంతో స్వీకరిస్తున్నాను. ఎప్పటికైనా మా రామచంద్ర ప్రభు వచ్చి నువ్వు సరస్వతీ పుత్రుడు అంటే అప్పుడు నేను సంతోషిస్తాను. అయినా హనుమంతుడు రాముడు ప్రశంసిస్తే అది ధర్మం, ఒక సంతోషం.
కానీ అహంకరించలేదు. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ విర్రవేగల మా రాముడు ఇచ్చాడు కాబట్టి స్వీకరిస్తున్నాం, మళ్ళీ స్వీకరించను అని కూడా అనకూడదు. అసలు కత్తి మీద సామండి ధర్మం అంటే. రాముడు నువ్వు పురుషోత్తముడు అంటే అయ్యి బాబాయ్ అంత బిరుదుకి నేను అర్హుడా వద్దండి అనకూడదు. నేను ఎవరినైనా పిలిచి దండేస్తుంటే నాకెందుకు వద్దని అనకండి ఎప్పుడు మీరు. నేను ఏదైనా ఇస్తూ ఉంటే వద్దని అనకండి. గురువుగారు ఇచ్చారంటే వద్దు అనడం కూడా దోషమే. కావాలని అడగడం, వద్దని అనడం, ఈ రెండు దోష లక్షణాలు చెప్పారు. ఉత్తమ శిష్యుడు గురువు ఏం చెప్పినా చేస్తాడు. అందుకని మహాభాగవతంలో ఎవడు జ్ఞాని, ఎవడు బుద్ధిమంతుడు అని కృష్ణుడు ఒక నిర్వచనం ఇచ్చాడు భాగవతంలో. నీ అంతట నీవు ఎవరిని యాచించకు. అడిగితే అది స్వార్థం వల్ల, దానివల్ల దండగా నీ జీవితం వ్యర్థమైపోతుంది, నువ్వు పాడైపోతావు, అది ప్రమాదం. ఎవడైనా ఇస్తే కాదు అనకు. కాదంటే అహంకారం. ఎవడన్నా పట్టుకొచ్చో 10 రూపాయలు నా చేతిలో పెడితే నేనేమిటి పుచ్చుకోవడం ఏమిటి నీ దగ్గర అన్నావా, అది అహంకారం. దానివల్ల మానవుడికి పునర్జన్మ వస్తుంది. అలా కాదు 10 రూపాయలు ఇవ్వడం ఏమిటి 1000 అని అడిగానా, అది యాచన. దీనివల్ల పునర్జన్మ వస్తుంది. అదనమాట కుచేలోపాఖ్యానంలో చెప్పింది. అందుకని ఎప్పుడూ కృపణత్వ వృత్తి ఎవ్వరిని అడుగబోవక తనకు తానడ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా దలంచి ఆత్మమోదించి పుత్రదారాభిరక్ష ఒక విధంబున గడపుతునుండునంత అని పోతన గారు భాగవతంలో కుచేలోపాఖ్యానంలో ఎవరిని తన దగ్గర లేకపోతే ఇది ఎమ్మని అడిగేవాడు కాదట. ఎవడైనా తనంత తానిస్తే కాసు 10,000 నిష్కముల్గా దలంచి ఒక్క రూపాయి చేతిలో పెడితే అదే 10,000 అనుకునేవాడు. ఇది ధర్మము. మనం భాగవతం చదవడం కాదు, ఇతరులకి చెప్పడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. రామాయణం వినడం కాదు, వీలున్నంత వరకు ఆచరణలో పెట్టాలి. అన్నీ ఎలాగో చేయలేకపోవచ్చు మనం, కానీ సాధ్యమైనంత వరకు ధర్మాన్ని ఆచరిస్తే అది రక్షిస్తుందన్నమాట. హనుమంతుడి గొప్పతనం అదనమాట. తన ఎంత తాను అడగడు. ఎవరైనా ఇస్తే అలా మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చింది స్వీకరిస్తాడు. స్వీకరించిన దానికి తాను ఘనుండని వెర్రవేగడు. ఈ విధంగా హనుమంతుడు అనేక ఘనకార్యాలు చేశాడు అని రాముడు మళ్ళీ మళ్ళీ ప్రశంసించాడనమాట. అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబలగా వైదేహ్యా దర్శనేనా నద్య ధర్మతః పరిరక్షితా. హనుమ, ఇవాళ నేను అండంలో రఘువంశంలో పుట్టిన రాముడంతటి వాణ్ణి నేను, ఈ లక్ష్మణుడు మహాబలుడు, మేమిద్దరం సీతని నువ్వు చూచి వచ్చి ఆ వార్త చెప్పడం వల్ల నీ ధర్మం వల్ల మేము బ్రతికాం. నువ్వు లేకపోతే మేము బ్రతకం, మేమిద్దరం లేవని చెప్పాడు రాముడు. నేను రాముడు అని పిలువబడే నేను, ఈ లక్ష్మణుడని పిలువబడే నా సోదరుడు నీ ధర్మమా అని బ్రతికి పట్ట కట్టాము. ఇప్పటిదాకా మేము నిరంతరం ఏ క్షణంలో ప్రాణం విడిచిపెట్టేస్తామో తెలియక బాధపడుతున్నాం. మా ప్రాణాలు నిలబెట్టావు, మాకు జీవితాన్ని, పునర్జీవితాన్ని ప్రసాదించావు. అటువంటి నీకు నేనేం చెయ్యను. ఇద్దామా అంటే రాజ్యం లేదు, నేనే జటాజోటాలు ధరించున్నాను, నారవస్త్రాలు ధరించున్నాను, ఐశ్వర్యం లేదు. ఒకవేళ నిజంగా నా రాజ్యం నాకు వచ్చినా, నా రాజ్యం సామ్రాజ్యం నీకు ధారపోసినా అది నీకు ప్రత్యుపకారం కాదు. నువ్వు చేసిన మహోపకారానికి తగిన పారితోషికం అవ్వదు. ఇంక నేనేం చేయను, పరితపిస్తున్నానన్నాడు రాముడు. ఎంత మహోపకారం చేసిన హనుమంతుడికి ఏ ఉపకారము చెయ్యలేని దురదృష్టజీవినయే అని కాసేపు పరితపించి ఇంకొక్క పని మాత్రం చేస్తాను, ఏమీ ఇవ్వలేనన్నాడు రాముడు. కానీ ఏమిచ్చాడో తెలుసా? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతగా మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. ఈ మహాత్ముడు, ఇతడికి అన్నీ ఇవ్వాలి నేను. దానికి ఏమిటి మార్గం? హనుమంతుడికి భౌతికంగా నేను సంపదలు ఇవ్వలేను, రాజ్యం ఇవ్వలేను, డబ్బు ఇవ్వలేను, కౌగిలించుకుంటాను. నా కౌగిలి అని ఒక సంపద ఇస్తున్నాను. ఈ సమయంలో హనుమంతునికి నేను ఆలింగనం మాత్రమే ఇవ్వగలను. అది ఎటువంటిదో చెబుతున్నాడు ఆయన. నేను కౌగిలించుకోవడం అంటే ఈ కౌగిలింత ఈతనికి సర్వస్వభూతస్సు అన్నీ ఇస్తుంది, ఒకటి కాదు. అనగా సహజంగా ఎవరైనా ధర్మార్థ కామములు ఇవ్వగలరు, నేను ఇతనికి ధర్మార్థ కామ మోక్షములు ఇవ్వగలను. అసలు ఈ మోక్షం అనే దానికి అతీతమైన ఒక దివ్య స్థితిని కూడా ఇవ్వగలుగుతాను. నా కౌగిలింత వల్ల రామచంద్ర ప్రభు అంటే పరబ్రహ్మం కదండి, శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు ఆయన. ఆ పరబ్రహ్మ కౌగిలింత వల్ల అతడికి వచ్చే ప్రయోజనములు ఇన్ని అని ఎవరూ చెప్పలేరు. అందుకే అనంతములు ఇవ్వగలను అన్నాడు ఆయన.
నా కౌగిలి ద్వారా ఇతనికి అనంత ప్రయోజనములు చేకూరుతాయి, ఇన్ఫైనైట్, దాన్ని ఎవ్వరూ లెక్క పెట్టలేరు అని, సర్వం ఇవ్వగలదు నా కౌగిలింత అని దగ్గరికి తీసుకున్నాడు. చెప్పకుండానే చెప్పాడు, కొంచెం చూచాయిగా చెప్పాడు, సర్వము నా కౌగిలింతలో ఉన్నాయి. అందుకని ఋషులు ఎప్పుడూ కూడా రాముడు కౌగిలించుకుంటే బాగుండు అనుకునేవారట. పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మ పొదిగిట్లోకి వెళ్ళామంటే ఇంకా సమస్తం మనకు వస్తాయని. ఆహా రామచంద్ర మహానుభావ, ఆ హనుమంతుడిని కౌగిలించుకున్నట్టుగా మమ్మల్ని కూడా ఒక్కసారి దగ్గరికి తీసుకోకూడదా? ఇక మేము చెయ్యక్కర్లేదు తపస్సులు, మేము చెయ్యక్కర్లేదు దానాలు, అసలు ఏ కృషి చెయ్యక్కర్లేదు అనుకునేవారు. కానీ ఎవరికి ఆ భాగ్యం దక్కల. ఒక్క హనుమంతుడికి దక్కింది, గుహుడికి దక్కింది. ఈ రెండూ విచిత్రమే. గుహుడికి ఇచ్చాడు ఆయన, గుహుడిని కౌగిలించుకున్నాడు. ఆయన చూస్తే అడవుల్లో బోయేవాడు, ఈయన చూస్తే వానరుడు. వానర జాతి వాడికి దక్కింది, బోయేవాడికి దక్కింది. కూడా ఉన్న నిరంతరం పూజించే మహానుభావులు ఎవరికీ దక్కలా. ఇంతెందుకు కులగురువు వశిష్ఠుడికి దక్కలేదు ఆ విశిష్ట గౌరవం, విశ్వామిత్రుడికి దక్కలేదు ఆ గౌరవం, ఎవరికీ దక్కని మహాగౌరవం ఒక్క గుహుడికి దక్కింది. నాకు చాలాసార్లు అనిపిస్తున్నాడు, గుహుడికి దక్కింది, హనుమంతుడికి దక్కింది, దగ్గరికి తీసి కౌగిలించుకున్నారు వాళ్ళు. అదే తపస్సు అంటే ప్రేమ. ప్రేమతో పరమాత్ముడిని పొందినట్టు ఇంకెవరం పొందలేం. ఆ ప్రేమ భక్తి వల్లే గోపికలంతా ఆయనకి దగ్గరయ్యారు. ఆ గోపికలంతా పూర్వజన్మలో ఋషులు ఇలాగే రాముడిని కోరుకున్నారు, రామా నీ కౌగిలింత కావాలని. ఈ జన్మలో మీకు ఆ భాగ్యం లేదు, గోపికలుగా పుట్టాక ఇస్తానన్నాడు. అందుకని వాళ్ళు పుట్టారు తప్ప గోపికలంతా ఎవరనుకుంటున్నారు? దేవతలు, ఋషులు, మహాత్ములు, ఒకళ్ళు కాదు, అనేకమైన ఉపాసనలు చేసిన వాళ్ళంతా వ్రజభూమిలో పుట్టి శ్రీకృష్ణ అవతారంలో ఆ పరమేశ్వరుణ్ణి యోగేశ్వరేశ్వరుని కౌగిలించుకుని దానితో ఆ జన్మలోనే వాళ్ళు విముక్తి పొందారు. గోపికలకి ఇచ్చిన ముక్తి ఇంకా ఏ భక్తులకి ఇవ్వలేదు ఆయన అన్నమాట. రాముడు ఈ విధంగా హనుమంతుడిని కౌగిలించుకోగానే దేవతలు పుష్పవర్షం కురిపించారు. పక్కనున్న వానరులంతా మీలాగే చప్పట్లు కొట్టారు. వానరులకు కూడా అప్పుడప్పుడు చప్పట్లు కొట్టడం ముచ్చటనమాట. ఊరికే మేము ఉన్నామా లేదా అని కూర్చోకుండా ఉత్సాహం వచ్చినప్పుడు వానరులు కొంచెం చప్పట్లు కొట్టేవారట ఆనందంగా. కాతే పేచీ పెట్టేవారు కదా పిల్లల్లాగా. హృష్ట ప్రముదితాలంక మత్తద్వెప సమాకుల. ఇప్పుడు రాముడు హనుమంతుడిని సేద తీర్చి తర్వాత, నాయన ఏది లంకానగర వైభవాన్ని గురించి చెప్పన్నాడు. రామచంద్ర నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, ఉన్నది ఉన్నట్టు చెప్పడం ప్రభువు దగ్గర ధర్మం. అబ్బో లంక అంటే మదించిన రాక్షస వీరులతో నిండి ఉన్నటువంటి నగరం అది. ఏమి రాక్షసులు, వేలు లక్షల కొలది ఉన్నారు. తూర్పు దిక్కున, పడమర దిక్కున, ఉత్తరం దిక్కున, దక్షిణం దిక్కున ఏ వేపు చూచినా లక్షలు లక్షలు వీరులు సోలాలు, గదలు, కత్తులు, ముద్గరాలు, పట్టిసాలు పుచ్చుకొని రేయింబవళ్ళు పోతుటీగ కూడా లోపలికి వెళ్లకుండా కాపలా కాస్తున్నారు, నిరోధిస్తున్నారు. లంకానగరం మహైశ్వర్యంతో ఉన్నది. లోపల నేను చూచాను, గుర్రాలు, ఏనుగులు, కాల్బలం లెక్క లేకుండా ఉన్నాయి. ద్వారముల దగ్గర ఇనప గుదియలు పుచ్చుకున్నటువంటి మహావీరులు ఉన్నారు. అసలు ద్వారములు కూడా అంత తేలిగ్గా పగలగొట్టబడవు, అవి కూడా పూర్తిగా బలమైన ఇనుముతో తయారు చేయబడి ఉన్నాయి. శతఘ్నులు అనే పేరుతో ఫిరంగులు ఉన్నాయి అక్కడ. ఇంకా లంకానగరం దేవదుర్గం లాంటిది. స్వర్గలోకానికైనా వెళ్ళొచ్చేమో కానీ లంకలోకి వెళ్ళడం చాలా కష్టం. కృత్రిమ పర్వతాలు, వాటి మీద బురుజులు, లోపల మళ్ళీ వాపు కోప తటాకాలు ఉన్నాయి, మంచి దిగుడు బావులు ఉన్నాయి, దిగడానికి వీలు లేకుండా తోడుకునే నీళ్లు ఉండేటటువంటి బావులు ఉన్నాయి, మంచి చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో కూడా రకరకాల తామర పువ్వులు, కలువ పువ్వులు ఎప్పుడూ వికసిస్తూ కనిపిస్తూ ఉంటాయి. సంపదలకి నిలయం అది. సముద్రంలో మధ్యలో ఉన్నది అది. ఇంకో రహస్యం చెప్తాను మీకు. సముద్రంలో ఇప్పుడున్న లంకకి ఇప్పుడు మనం వెళ్ళబోయే లంక ఉందే, ఈ లంకకి 14 రెట్లు ఎక్కువ ఉండేది పూర్వం లంక. సముద్రుడు విభీషణుడు అదృశ్యుడు కాగానే లంకని దగ్గరికి ముంచేశాడు. దుర్మార్గుడు రావణాసురుడు. వాడు సముద్రుని బెదిరించి పూర్వం కుబేరుడి పరిపాలన కాలంలో ఇప్పుడున్న లంక ఎంత ఉందో అంతే ఉండేది. వాడు చుట్టువైపులంతా కలిపి సముద్రాన్ని వెనక్కి తగ్గిపో అన్నాడు. తగ్గిపోమని ఇప్పుడున్న లంకా నగరానికి 14 రెట్లు అన్నమాట. అంత మహాభూమిని ఆక్రమించి అందులో మళ్ళీ పునర్నిర్మాణం చేయించాడు. గొప్ప గొప్ప భవనాలు మయుడి ద్వారా కొత్తవి కట్టించాడు, పాత విశ్వకర్మ భవనాలే కాకుండా. ఇంకా సంపదలు తెచ్చాడు. క్రమక్రమంగా విభీషణుడు కలియుగం వస్తూ ఉన్నప్పుడు ఇంకా అదృశ్యుడైపోతానని చెప్పాడు ఆయన. ద్వాపర యుగము చివరి వరకు, కలియుగము ఆరంభం వరకు జాంబవంతుణ్ణి, హనుమంతుణ్ణి, విభీషణుణ్ణి భూలోకంలో అందరికీ దర్శనమిమ్మని, ద్వాపరయుగం వెళ్ళిపోగానే కృష్ణావతార సమాప్తి కాగానే, కృష్ణావతారం అనే పేరు ఎత్తలేదు కానీ ద్వాపరయుగం పూర్తి కాగానే అదృశ్య రూపంలో ఉండమన్నాడు రాముడు. ఉత్తరాఖండలో వస్తుంది మనకి. అందువల్లే జాంబవంతుడు కానీ
ఇప్పుడు విభీషణుడు కానీ మనకు కనబడ్డల్లా, మేము లంక కడతాం, విభీషణుడు కూడా చిరంజీవి కదండి, మీరు ఆయన చూపిస్తారా అని అడిగాళ్ళండి ఒక ఆయన. చూపిస్తాను, ఇప్పుడు కాదు, దానికి కొంత చాలా పెద్ద మంచి సాధన చెయ్యాలి. సాధకులకు కానీ విభీషణుడు అంత తేలిగా కనబడతాడా? మనం ఎంత సాధన చెయ్యాలి? ఏమయ్యా రోజు 6:30కు ఉపన్యాసానికి వస్తున్నావా అని అడిగాను నేను. విభీషణుడిని చూపిస్తారా అనగానే 6:30కి నాకెక్కడ కుదురుతుందండి, కొంచెం పావుగంట లేటుగా వస్తున్నాండి అన్నాడు. అంటే 6:30కి రావడమే కుదరడం లేదే, ఎన్ని రోజులు బతిమాలినా విభీషణుడిని మాత్రం పిలిచి చూపించగలనా నేను? ఆయన నా మాట వింటాడు, నువ్వే వినవు, ఇంకా ఆయనే వింటాడు. అంచేత మీరందరూ కూడా ఇక మీదట 6:30 కల్లా రాగలిగితే, ఇలా నేను రోజు మిమ్మల్ని పరిశీలించినప్పుడల్లా నా పరీక్షలో నెగ్గితే గ్యారంటీగా మీ విభీషణుడు చూపిస్తాను. ఇది నా భీషణ ప్రతిజ్ఞ. అందులో ముందు నెగ్గాలి. పరమాత్ముడు, ఆయన భక్తులు మనకి ఎప్పుడైనా కనపడతారో తెలిసినా కొంచెం సాధన చెయ్యాలి. సాధన చేయలేము, తిక్క మనకి. గురువులకే పంగనామం పెడతాం, గురువు గారికే సలహా ఇస్తాం, ఇంకా మనకి ఎందుకు కనపడతాడండి ఆయన? అంత తేలికేం కాదు మహాత్ములు చూడటం అంటే. వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు కూడా దర్శించలేరట భక్తుల్ని, ఇంకా భగవంతుడిని ఏం దర్శిస్తాం? ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడున్న లంక కంటే చాలా విశాలమైన లంక కనుక ఆ రోజుల్లో కోటాను కోట్ల మంది పౌరులు అక్కడ పట్టారు. క్రమంగా సముద్రుడు దాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు విభీషణుడు అదృశ్యుడు కాగానే మళ్ళీ తన స్థలాన్ని ఆక్రమించి లంకని చిన్నది చేశాడు. ద్వారక కూడా అంతే, ఇప్పుడున్న ద్వారక కంటే ఎంత విశాలమైన ద్వారక ఉండేది పూర్వం సముద్రం మధ్యంలో. అదంతా సముద్రుడు శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే ముంచేశాడనమాట. ఇవన్నీ చరిత్రకి సంబంధించిన కొన్ని రహస్యాలు. సరే, అదో పక్కన పెడితే, లంకానగరంలోకి అడుగు పెట్టడం కష్టం. దేవతలు కూడా అడుగు పెట్టలేరు. అడుగు పెట్టినా రావణాసురుడి బలగం ముందు నిలబడలేరు. అయినా నేను నా మహాపరాక్రమంతో వెళ్ళాను, లంకా అధిదేవతని చీల్చి చెండాడాను, ఆపై మహావీరులైన రాక్షసుల్ని చంపాను అని ఈ విధంగా ఆయన తేమయ సంక్రమా భగ్నాహ దగ్ధాచ నగరీలంక. మళ్ళీ రాముడు గుచ్చి అడిగాడు కదా, అందుకని లంకానగరం తగలబెట్టబడింది. పరిఖలన్నీ పూడ్చేశాను, భగ్నం చేయబడ్డాయి మొత్తం భవనాలన్నీ కూడా. ప్రాకారశ్చావసాదిత, ప్రాకారాలు కూడా పడగొట్టేశాను నేను అని. రామా, లంకానగరానికి వెళ్ళడం చాలా కష్టమే, అయినప్పటికీ లంకకు ఒక్క దోషం ఉన్నది, అందువల్ల నువ్వు వెళ్ళి దాన్ని నాశనం చేయగలవు. లంక ఎంత గొప్పదైనా దాన్ని ఎందుకు నాశనం చేయవచ్చో చెప్పాడనమాట. అక్కడ స్త్రీలకి, పరమపతివ్రతలకి మర్యాద లేదు. రావణుడు గురుద్రోహం చేసేవాడు, పెద్దవాళ్ళని గౌరవించాడు. మహాత్ముల్ని గౌరవించని వాడు ఎంత గొప్పవాడైనా నాశనం అయిపోతాడు. వాడు నిజంగా మాల్యవంతుడి మాట వినలేదు, విభీషణుడి మాట వినడు, ఇంకెవరైనా గొప్పవాళ్ళు వచ్చేదన్నా చెబితే వాళ్ళ మాట వినడు. ఎప్పుడైనా ఉత్తముల మాట వినకపోతే, మహాత్ముల మాట వినకపోతే వాళ్ళకి పతనం వస్తుంది. మీకు మనుస్మృతిలోను, బృహస్పతి స్మృతిలోను, యమస్మృతిలోను, ఈ మూడింట్లోనూ ఒకే రకమైన శ్లోకం ఒకటి ఉన్నది. ఏమిటా గొప్ప శ్లోకం అంటే, ఒకటి అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయేత్. ఎట్టి పరిస్థితుల్లో అన్నద్రోహం చెయ్యకండి. అన్నద్రోహం అంటే ఏమిటి? అన్నం పెట్టిన వాడికి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. ఇంత అన్నం పెట్టాడంటే వాడిని ఎప్పుడు యావజ్జీవితం గౌరవించాలి. అన్నాన్ని తిరస్కరించకూడదు. అన్నమే పరబ్రహ్మస్వరూపం కనుక దాన్ని ఎంగిల్ చేసి వదిలేయకూడదు. ఎవరికీ పెట్టకుండా అన్నం పాడు చేసినా, అన్నం పెట్టిన వాడిని ఎప్పుడైనా మనం ద్రోహం చేసి పడగొట్టేసినా అటువంటి వాడికి ఈ జీవితంలో విముక్తి లేదు. అన్నిటికంటే ఇది మొట్టమొదటిది అన్నద్రోహం అన్నాడు. ఎవడన్నా మీకు ఇంత అన్నం పెడితే యావజ్జీవితం గౌరవించండి. ఆనాడు నాకు ఇంత పెట్టాడు అని వాడిని పొగడాలి. పొరపాటు కూడా అన్నం పెట్టిన వాడిని మర్చిపోయి వాడికి ద్రోహం చేయకూడదు. రెండోది ఏంటి? గురుద్రోహం. గురువుల్ని శుక్రాచార్యుడిని కాదంటాడు, పులస్త్య ప్రజాపతిని కాదంటాడు, తండ్రి విశ్రవసుడిని కాదంటాడు. ఇలా ఎవరిని పడితే వాళ్ళని వాడు తిరస్కరించడమే వాడి పని అన్నమాట. అసలు నాకు తెలియగలుగుతున్నానండి, ఇది అసలు పురాణ సభేనా? ఎవరి దారిన వాళ్ళు మీకు సైకిల్ చేసుకుంటూ మీరు పిల్లల్ని ఏడిపిస్తూ అల్లరి చేస్తూ ఉంటే కొంచెం అల్లరి చేస్తున్నాడు బయటికి తీసుకెళ్ళాలి, లేదా పిల్లల్ని కూర్చోబెట్టాలి. నేను 22 రోజులుగా ఓపిక పడుతున్నాను. ఇక్కడ ఒక్క క్షణం డిస్టర్బెన్స్ వస్తే నాకు ఎంత నష్టం వచ్చేస్తుందో సాధన. కాబట్టి పిల్లల్ని తీసుకురండి, నేను ఎప్పుడు ఆశీర్వచనమే చేస్తాను, కానీ అల్లరి చేస్తే ఒక్క క్షణం బయటికి తీసుకెళ్ళండి. ఫోన్ వస్తే దాన్ని కట్టేసుకురండి. చీటికి మటికి ఇక్కడికి తిరిగి ఇటు తిరుగుతూ ఉంటే నేను అసలు ఉపన్యాసం చెబుతున్నావా లేకపోతే ఏమన్నా వేళాకోళంగా ఉందా సభ అంటే? మహాపాపం అది. క్రోధం నాకు వస్తే మీకు ప్రమాదమని ఇన్ని రోజులుగా నిగ్రహించుకుంటూ ఉంటే అనుక్షణం అలాగే విశ్రాంతి లేకుండా మధ్యలో దూరిపోతున్నారన్నమాట. ఈ రోజు నుంచి పరమ పవిత్రంగా ఉంచండి సభ అంటే. అన్నిటికంటే మహాపాపంలో కల్లా గొప్ప పాపం ఏమిటంటే ఈ పురాణ గాథల్ని మధ్యలో ఆపడం అన్నమాట.
చాలాసార్లు చెప్పాను మీకు, దేవీ భాగవతంలో ఏమనున్నది? నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యో ప్రీతిభేదకం, శిశుమాతృవిభేదశ్చ, బ్రహ్మహత్యా సంస్మృతం. దేవీ భాగవతంలో హయగ్రీవ చరిత్రలో చెప్పాడు, ఎవరన్నా గాఢంగా నిద్రపోతుంటే లేపితే నిద్రాభంగం చేస్తే అంతకంటే మహాపాపం లేదు, బ్రహ్మహత్యా పాపం. కథాచ్ఛేద, ఇలా పురాణ కథ మధ్యలో ఆగిపోయిందంటే ఎవడో వాడొచ్చి సైకిల్ చేసుకుని ఫ్యాన్ వేయండి కట్టండి, ఏమిటిది వేళకోవడమా? ఇలా కథాభంగ ఛేదం చేస్తే బ్రహ్మహత్యా పాపం వస్తుంది. దంపత్యోహ ప్రీతి భేదకం, భార్యాభర్తల్ని విడదీస్తే కూడా వాడికి కూడా బ్రహ్మహత్యా పాపం వస్తుంది. శిశుమాతృ విభేదశ్చ, తల్లికి బిడ్డకి వేరు చేస్తే వాళ్ళకు కూడా బ్రహ్మహత్యాపాతకం వస్తుంది. కాబట్టి ఇటువంటి పనులు మనం చేయకూడదు. కొంచెం జాగ్రత్తగా నిశ్శబ్దంగా భక్తితో ముందే వచ్చి కూర్చోండి. చీటికి మటికి ఆ మధ్యలో ఇటు ద్వారా వస్తే మాబోటి వాళ్ళకి ఆ కథలోంచి డీవియేట్ అవుతుంది అన్నమాట మనస్సు. ఏకాగ్రతతో తపస్సు చేసి చెబుతున్నాం, ఈ తపస్సును మీరు పాడు చేసినట్టు అవటంలా. పూర్వం ఇంద్రుడు రంభని పంపి తపస్సును పాడు చేసేవట. ఇప్పుడు రంభ బదులు మీరు వచ్చి నా దంభమంతా పాడు చేస్తే ఎంత ఇబ్బంది వస్తుంది దీనివల్ల. అది కొంచెం మెల్లిగా చెబుతున్నట్టు అనిపిస్తున్నా ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికి సాధ్యమైనంత ప్రయత్నించండి. కాస్త మిగతా వాళ్ళు కూడా ముందే బాగా ముందుకు వచ్చి ఎవరిని అలా రానివ్వకండి, అసలు తలుపు తీసుకుని అనమాట. వస్తే మీరే తోసి పారేంటి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. మరొకసారి జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి, జై శ్రీరామ్. అన్నద్రోహం తర్వాత రెండోది గురుద్రోహం అన్నాడు. పెద్దలకు ఎప్పుడు కూడా మనస్సుకి అశాంతి కలిగించకూడదు. గురువులకు అపకారం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి నష్టం పొందుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక మహానుభావుడైన గురువు గారు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన పేరు మీదుగా పెట్టుకుని ప్రింట్ చేసుకున్నాడు ఒకడు. ఆ ప్రింట్ చేసుకున్న పాపానికి మోగవాడై ఈ థ్రోట్ క్యాన్సర్ చచ్చిపోయాడు. నేను చూశాను అలాంటి వాడిని. అలాగే నేను చెబుతున్న పురాణం అసలు నేను చెబుతున్నానని కాకుండా తన పేరు మీదుగా ఎప్పటికప్పుడు ఇందులో సారాంశం ఉంటుంది. ఈ సారాంశాన్ని ఒక పేజీ మీద రాసి పంచిపెట్టాడు ఒకడు. ఉదాహరణకు పద్మాకర్ గారు ఇప్పుడు రామాయణంలో ఈ సారాంశం చెప్పాడు. ఈ సారాంశం అంతా రాసుకుని నేనే స్వయంగా రాశానని ఒక పుస్తకం ప్రింట్ చేశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి యాక్సిడెంటే మొన్నే చెయ్యిరిగిపోయింది, తెలిసినా మీకు. వెకిలి వేషాలు వేస్తే గురువుల దగ్గర చాలా ప్రమాదం. గురువులకి తెలియకుండా గురువుల యొక్క సొమ్ముని అపహరిస్తే ఆ గురుద్రోహం చేసిన వాళ్ళు కుష్ఠాది భయంకర రోగాలకు గురవుతారు. మనం యుగయుగాలుగా చూస్తున్నాం. హనుమత్ చరిత్రలో రాబోతున్నది ధ్వజదత్తుడి చరిత్ర, అందులో ఇదే పెద్ద గొడవ అన్నమాట. కాబట్టి అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయత్. మంచి పాండిత్యం కలిగిన బ్రాహ్మడికి కనుక ఎవడన్నా అపకారం చేశాడా వాడు కూడా భ్రష్టుడైపోతాడు. ఇటువంటి పాపములు. ఆఖరిది నాలుగోది ఏం చెప్పాడు? సాధ్వీం, పరమపతివ్రత జోలికెళ్ళిన వాడు కూడా వాడు భ్రష్టుడైపోతాడు. ఒక మహాపతివ్రత ఆవిడ్ని ఏడిపించి ఆవిడ్ని బంధించి అశోకవనంలో పెట్టి శోకింపజేశాడు రావణుడు. అందువల్ల రామచంద్ర ప్రభు ఎంత సంపద ఉన్నా ఎంత బలగమున్నా నీ బాణముల వల్ల లంకానగరం మొత్తం భస్మై తీరుతుంది. సీతాపహరణం అనే ఒకనొక మృత్యువుని వాడు తెచ్చుకూర్చున్నాడు అన్నమాట. ఏం పర్వాలేదు, ఇన్ని బలాలున్నా అక్కడికి వెళ్ళడం కష్టమైనా దాన్ని మనం ధ్వంసం చేయగలుగుతాం. నీ బాణాలకి ఎదురెక్కడుంది రామచంద్ర అన్నాడు హనుమంతుడు మళ్ళీ అంతలోనే ధైర్యంగా. ఏదో విధంగా మనం లంకానగరం చేరామంటే లంక నశించిపోయినట్టే. వెళ్ళడం కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఒకసారి లంకలో అడుగు పెట్టామా లంకానగరం సర్వం భస్మం అయిపోయినట్టే. అందుకే ఆ మాట అన్నాడు 31వ శ్లోకంలో 3వ సర్గలో, ఏనకేన చ మార్గేణ తరామ వరుణాలయం హతేతి నగరీ లంకా వానరై అవధార్యతాం. ఏదో ఒక ప్రయత్నం చేసి మనం శ్రమించి లంకానగరం చేరదాం, సముద్రం దాటుదాం. అలా దాటామా హతేతి నగరీ లంక, మన వానరుల వల్ల లంకానగరం అంతా నాశనం అయిపోయినట్టే, ధ్వంసం అయిపోయినట్టే. ఇక దాటడానికి ఎవరెవరు ఉన్నారో చెబుతున్నాను. రామచంద్ర ప్రభు మన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. అంగదహ, ముందు అంగదుండే చూపించాడు. కుమారుడు, యువకుడు, ఉత్సాహవంతుడు కనుక. ద్వివిధ, ఈ ద్వివిధుడు. మైందహ, మైందుడు. జాంబవాన్, మన జాంబవంతుడు. పనసహ, ఈ పనసుడు, వాడి పేరే పనస. అనలహ, ఈ అనలుడు అని పేరు కలిగిన వాడు. నీలహ సేనాపతిశ్చైవ, మన సేనాపతి నీలుడు. బలశేషేణ కింతవా, ఇంకా బలం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా నీ పక్కన ఉండగా. సుగ్రీవుడి గురించి చెప్పాల, మహారాజుని వీళ్ళతో పోల్చకూడదు ఎప్పుడు కూడా. మనకి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది, ఇంతమందిని చెప్పాడు సుగ్రీవుడు ఎగరలేడానని. సుగ్రీవుడు, రాముడు వీళ్ళంతా ఒక కోవకి చెందిన వాళ్ళు ఆయన దృష్టిలో. సుగ్రీవుడు ప్రభువుల్ని సామాన్యులతో ఎలా పోలుస్తాం?
కాబట్టి పోల్చకుండా ఈ మహానుభావులంతా నీకు సాయం ఉన్నారు. వీళ్ళంతా కలిస్తే లంకానగరం ఎంత? మహానుభావ రామచంద్ర, ఈ అంగదాదులం మేమందరం కలిసి ఆకాశ మార్గంలో మహావేగంగా వెళ్ళి లంకానగరాన్ని మేము ధ్వంసం చేస్తాం, అసలు నువ్వు రావక్కర్లేదు. అయినా నువ్వు రాకపోతే తాను వెనక్కి తిరిగి రానని సీత అంటోంది కనుక నీవు రావలసిన అవసరం ఉన్నది. ప్లవమానాహి గత్వాతాం రావణస్య మహాత్మనాం, మేము ఆకాశ మార్గంలో రివ్వున ఎగిరి అంత మహానుభావుడైన పరాక్రమవంతుడైన తపశ్శక్తి కలిగిన వరాలతో విర్రవీగుతున్న రావణుణ్ణి హతమార్చగలం. ఈ పర్వతాలతో వనాలతో ఉన్న అఖాతాలతో ఉన్న తోరణాలతో ఉన్న మొత్తం లంకానగరాన్ని ధ్వంసం చేసి పారేస్తాం. ఈ ప్రాకారాలు భవనాలు అన్నిటినీ పడగొట్టేస్తాం. ఇక ధ్వంసం అయిపోయాక మిగిలిన కాస్త నగరాన్ని నువ్వు నీ బాణాలతో భస్మం చేసేయచ్చు. ప్రభు నీకు అట్టే శ్రమక్కర్లేదు అనగానే సంతోషపడ్డాడు హనుమంతుడి. ఇప్పుడు తాను పొగుడుకోవడం కాదు, రాముడికి తన ప్రభువుకి ఒక చైతన్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనందరం ఏం చేద్దాం అనుకుని, ఇదిగో రేపు రాబోతున్నది ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే రాముడికి బాగా పనికొస్తుంది. రాముడు అంటే జ్యోతిశాస్త్ర పండితుడు కదండి. ఈ నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వ, షఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వ, భాద్ర, ఉత్తర, భాద్ర, రేవతి, ఈ 27 నక్షత్రాలు. ఇందులో ప్రతి వ్యక్తికి తాను పుట్టిన నక్షత్రాన్ని జన్మతార అంటారు. నక్షత్రాన్ని 3 9లు 27గా విభజిస్తాం. అందులో మొదటిది తన పుట్టిన నక్షత్రం జన్మతార, రెండో నక్షత్రం దాని తర్వాత నక్షత్రం వీడికి సంపత్తార అవుతుంది. ఆ నక్షత్రంలో పెడితే సంపదలు లభిస్తాయి, అనుకున్న పని విజయం అవుతుంది. మూడవ నక్షత్రం మళ్ళీ విపత్తార, అది ఆపదలను ఇస్తుంది, అందుకని 3వ తార పనికిరాదు. మళ్ళీ 4వది క్షేమతార, 5వది ప్రత్యక్తార అంటే వ్యతిరేకము అని అర్థం అన్నమాట. 6వది సాధనతార, 7వది నైధనతార. నైధనం అంటే చచ్చిపోవుట, నిధనం, అందుకే నైధనతారలో ప్రయాణం మంచిది కాదు అని. ఇంకా 8వది మిత్రతార, 9వది పరమమిత్రతార. మళ్ళీ మిగతా 9 దీంట్లోకి వస్తాయి. ఈ విధంగా తారాబలాన్ని లెక్క పెట్టుకోవాలి. ఉదాహరణకి రాముడిది ఏమిటి? పునర్వసు, తర్వాత 2వది పుష్యమి, 3వది ఆశ్లేష, తర్వాత మఖ, ఆ తర్వాత పొబ్బ, ఆ తర్వాత 6వది ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం 6వ నక్షత్రం రాముడి నక్షత్రానికి. 6వ నక్షత్రం అంటే సాధనతార, అంటే ఈయన సాధించబోయే పనికి పనికొచ్చే తార, ఇతనికి విజయం వస్తుంది అని అర్థం అనమాట. అందుకని ఏమన్నాడు అనమాట, ఇది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో బయలుదేరదాం అన్నాడు ఆయన. ఈ విధంగా ముహూర్త నిర్ణయం చేసుకుని బయలుదేరారు. లంకానగరం చేరడానికి రామచంద్ర ప్రభు ఈ వానరులందరినీ వెంటబెట్టుకుని వాళ్ళల్లో కొంతమంది వీరులు దారి చూపిస్తూ ఉండగా సముద్ర తీరం చేరారు. ఏమి సముద్రం, ఆ కల్లోలంతో ఘోషతో ఉన్నది. అది చూడగానే వానరులంతా ఎలా దాటడం అనుకున్నారు. రాముడు అన్నీ ఎరిగి కూడా ఈ మహాసముద్రం దాటడం ఎలాగా అని కాసేపు చింతించాడు. ఈ లోపక్కడ లంకానగరంలో రావణాసురుడు ఈ జనమంతా ఇక్కడికి చేరారు, ఇటు వస్తారేమో అని వాళ్ళందరినీ సమావేశపరిచాడు. తన వాళ్ళందరినీ, ఆత్మీయులందరినీ పిలిచి విభీషణుడితో పాటు సంప్రదింపులు చేశాడు. అందులో ఒక్క విభీషణుడు మాత్రం, అన్నయ్య నువ్వు చాలా పొరపాటు చేసావు, సీతనిచ్చేయని గట్టిగా నచ్చ చెప్పాడులేండి. అదంతా విని, ఇలాంటి వాళ్ళు జ్ఞాతులు ఎప్పుడూ ప్రమాదకారులే, సొంత తమ్ముడి వయ్యుండి శత్రువుని పొగుడుతావా, రాముడు బలవంతుడు అంటావా, నువ్వు తమ్ముడివి కాబట్టి బతికిపోయావు, అదే ఇంకోటి ఎవడనైతే ఈ పడికి నిన్ను చంపేసేవాడిని, ఛీ పో ఆ రాముడి దగ్గరికి అన్నాడు. ఇది మూర్ఖత్వం అంటారు. పోయే కాలం వచ్చినప్పుడు మహాత్ముల మాట వినరట. మహాత్ములు ఏదన్నా చెప్పారంటే అది ఎందుకు చెప్పినా సరే శిరోధార్యం అనుకోవాలి. కానీ ఒక్కొక్కప్పుడు మనకి తల మీద చెడ్డరాత ఉన్నప్పుడు మహాత్ముల మాట వినం, అప్పుడే పతనం. వెంటనే విభీషణుడు తన మంత్రులు నలుగురితో హుటాహుటిని గద పుచ్చుకుని, గదాపాణి అన్నారు ఆయన. గదని ఒకదాన్ని ధరించి ఆకాశానికి లేచిపోయాడు. అన్నా నేను నీకు మంచి చెప్పాను, మూర్ఖుడివై నా మాట వినలేదు. ఈ ఇంద్రజిత్తు మాట, నీ పక్కన కూర్చుని రోజు నిన్ను ప్రశంసించి పొగిడి నిన్ను పాడు చేసేవాళ్ళ మాట విన్నావు. సీత నీ కంఠార్పిత కాలపాశం, నీకు ఉరితాడు, అయినా నా మాట వినలేదు. నీ కర్మ, ఇక నీకు పోయే కాలం వచ్చింది, లంక ధ్వంసం అయిపోతుంది, ఇప్పుడే వెళ్ళిపోతానని వచ్చాడు. చిట్ట చివరి క్షణాల్లో యుద్ధం సమయంలో లంక గుట్టుమొట్లు తెలిసిన మహాత్ముణ్ణి, సొంత సోదరుణ్ణి, బుద్ధిమంతుడిని విడిచిపెట్టుకున్నాడు. అక్కడే అసలు మొదలైంది అన్నమాట పతనం అన్నమాట వాడికి. ఈ విభీషణుడు ఆకాశ మార్గంలో రామచంద్రుడు ఉన్నటువంటి సముద్ర తీరం దగ్గరికి వచ్చాడు. ఆకాశంలో మంత్రులతో నిలబడి, నేను రాముణ్ణి శరణు కోరడానికి వచ్చాను, నేను
ప్రస్తుతం శత్రువు దగ్గర నుంచి వచ్చాను కాబట్టి మీరు అనుమానించవచ్చు. అయినా నేను రామభక్తుణ్ణి, రావణ సోదరుణ్ణి, విభీషణుణ్ణి, నా నలుగురు మంత్రులతో శరణాగతి పొందాను అనగానే వెంటనే రాముడు సుగ్రీవుణ్ణి, మైందుణ్ణి, సుషేణుణ్ణి, జాంబవంతుణ్ణి, హనుమంతుడిని అందరినీ పిలిచాడు. ఆయన విభీషణుడు మంచి నీలంగా ఉన్నాడు, ఆయన కూడా రావణుడిలాగే గదాపణి వచ్చాడు, మంత్రులతో వచ్చాడు. ఈ సమయంలో మన శరణు కోరుతున్నాడు. ఈతన్ని మన సైన్యంలోకి ఆహ్వానించవచ్చా లేదా? రాముడికి ఎప్పుడూ ఒక నిర్ణయం ఉంటుంది తెలిసిన. అయినా ఎవరి సలహా ఎలా ఉంటుందో అది తెలుసుకోవాలి, పెద్దలతో సంప్రదించాలి. సంప్రదించకుండా తొందరపడి ఏ పని చేయడు ఆయన. అనగానే ముందు సుగ్రీవుడు అన్నాడు, పొరపాటును కూడా శత్రువు తమ్ముడిని నమ్మకూడదు. ఈ సమయంలో యుద్ధం జరగబోతూ ఉంటే రావణుడి తమ్ముడు అభయం ఇమ్మని రావడం ఏమిటి? మన గుట్టుమొట్లు తెలుసుకుని రావణునికి మన ఉప్పు అందిస్తాడు, తద్వారా మన పతనానికి వీడే మూలకారకుడు అవుతాడు, నాంది అవుతాడు. కాబట్టి వద్దు అన్నాడు ఆయన. నమ్మకూడదు, శత్రువుని ఎప్పుడు నమ్మకూడదు. అయినా ముక్కు మొహం తెలియని వాడికి అభయం ఇవ్వడం ఏమిటి రామ? ఇది సుగ్రీవుడు అంటున్నమాట. ఇంత పూర్వం ఈయన ముక్కు మొహం మాత్రం రాముడికి తెలుసా? అయినా సరే ఒక్క ముక్క విని నమ్మి ఆశ్చర్యం ఇవ్వలేదా? అదే తొందరపాటు అంటారన్నమాట. సుగ్రీవుడు ఎంత మేధావైనా అప్పుడప్పుడు ఆయన కూడా సామాన్యుడైపోయాడు. ఇక తర్వాత పక్కనున్న వాళ్ళలో ఒక్కొక్కడు ఒక్కోటి. అందులో ద్వివిధుడు అన్నాడు, మనం ఓ దూతని పంపుదాం, ఆ దూత వెళ్ళి వీడి గుట్టుమొట్లు తెలుసుకుని వస్తాడు అన్నాడు. ఇంకోడు అన్నాడు, ముఖాముఖి వెళ్ళి అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీ బుద్ధి ఏమిటో తెలుసుకుందాం అన్నాడు ఒకడు. జాంబవంతుడు ఈ సమయంలో ఆహ్వానించడం మంచిది కదా, అంత బుద్ధిమంతుడు పెద్ద ఆయన కూడా వద్దన్నాడు. అందరూ చెప్పాక ఒక్క ఆంజనేయుడు మాత్రమే చిట్ట చివరన హనుమంతుడికే చూశాడనమాట రాముడు. హనుమాన్ ఈ సంగతి ఏమిటని. ఈ విభీషణుడి గురించి వీళ్ళందరూ రకరకాల మాటలు చెప్పారే, ఈ మాటలన్నీ వ్యర్థం, అనుమానించవలసిన అవసరం లేదు. చాలా అత్యద్భుతమైన వాక్కులండి హనుమంతుడి వాక్కులు. ఇక్కడి నుంచి ఆయన 12 శ్లోకాలు రాశారు వాల్మీకి మహర్షి. ఈ 12 శ్లోకాలు కూడా హనుమంతుడి నోటి నుంచి వస్తున్న ఆణిముత్యాలు. పూర్వకాలంలో ఇలాంటి శ్లోకాలు చదువుకుంటే యుద్ధరంగంలో విజయం వచ్చేదిట. ఏదన్నా జీవితంలో సంగ్రామం వస్తే జీవితమే పెద్ద సంఘర్షణ కదా. అనుక్షణం ఒక్కొక్కప్పుడు ఇంట్లో భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఉండొచ్చు, బయట ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ఇంకేవో ఆస్తులకు సంబంధించిన సంఘర్షణలు. ఈ సంఘర్షణలలో నుంచి ఏది మంచి ఊహ, ఎలా బయటపడాలి, ఏ తెలివితేటలతో బయటపడాలి, ఎవరిని ఆశ్రయించాలి అని మనం తెలుసుకోలేనప్పుడు ఈ హనుమంతుడు పలికిన 12 శ్లోకాలు చదివితే ఆ గండం గట్టెక్కుతుందని ఉమాసంహితలో చెప్పారు. అంత గొప్ప శ్లోకాలు అవి. అథ సంస్కార సంపన్నః హనుమాన్ సచివోత్తమః ఉవాచ వచనం శ్లక్షణం అర్ధవన్మధురం లఘు. క్లుప్తంగా చెప్పాడు, ఎక్కువ సాగదీయలేదు, సూటిగా చెప్పాడు. అవి సంస్కార సంపన్న వాక్కులు, అంటే సంస్కారంతో కూడిన అర్థంతో కూడినటువంటి వాక్కులు. అందుకే ఆయన్ని సచివోత్తముడు, మంత్రుల్లో గొప్పవాడు అన్నారు. ఆ అండంలో కూడా మళ్ళీ పక్కవాడి కటువుగా ఉండకూడదు. శ్లక్షణం అనగా మృదువుగా ఉన్నాయి, మృదువుగా పలికాడు. శ్రీరామ, నేను నీకు సలహా ఇవ్వగలిగేవాడిని కాను, నువ్వు ప్రజ్ఞాశాలివి. ఏదో నేను సలహా ఇస్తానని చెప్పలేదని ముందే చెప్పాడు. బృహస్పతి కూడా నీకు సాటిరాడు, అయినా నువ్వు కోరేవు గనక నేను నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన చేశారు. దూతను ఎప్పుడు పంపుతాం? మనకి ఏ సంబంధం లేకుండా ఎవడో ఎక్కడో దూరంగా ఉంటే వాడి బుద్ధి తెలుసుకోవడానికి సందేశాన్ని ఇచ్చి పంపిస్తాం. ఎదురుగుండా ఉంటే సముఖంలో రాయబారం ఏమిటి అంటే దూతను పంపడం ఓ తెలివి తక్కువ మాట అని చెప్పకుండా చెప్పాడు. ఇంకా నువ్వెందుకు వచ్చావు ఏమిటి అని గట్టిగా అడిగి చూద్దామని ఒకడు అంటున్నాడు. విభీషణుడు లాంటి మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడికి అపకారం చేయడానికి వచ్చావా, ఉపకారం చేయడానికి వచ్చావా, నువ్వు నిజంగా నమ్మదగిన వాడివా వద్దా అని నమ్మవచ్చా నమ్మకూడదా 4-5 సార్లు అంటే నొచ్చుకుని అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. సమయానికి ఉపకారం చేయడానికి వచ్చిన వాడు వెనక్కి తిరిగిపోతే ఇక మళ్ళీ రమ్మంటే రాడు ఇటువంటి మిత్రుడు. దానివల్ల మన కార్యక్రమం పాడైపోతుంది. నేను ఇప్పుడు చెబుతున్న మాట, నా వాదాన్ నాపి సంఘర్షాత్ నాధిక్యాన్ నచ కామతః. నా వాదం గొప్పదని అనిపించుకోవడానికి చెప్పడం లేదు, ఈ తక్కిన వాళ్లతో విభేదించి చెప్పడం కోసం కాదు, నా ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి కాదు, కానీ యథార్థం రామగౌరవాత్, రాముడి గౌరవం నిలబెట్టడం కోసం, రాముడి కోసం ఉన్నదన్నట్టు చెబుతున్నాను. వక్ష్యామి వచనం రాజన్. ఈ విభీషణుడు చాలా ఉత్తముడు, ఇటువంటి వాడి విషయంలో మనం అనుమానించక్కర్లా. ఇది హనుమంతుడికి తెలిసేంత పూర్వం. ఎందుకని? ఒకటి సీత ఏం చెప్పిందండి,
విభీషణుడితో ముఖాముఖి హనుమంతుడు ఏం మాట్లాడలేదు, విభీషణుడితో పరిచయం లేదు. అయినా విభీషణుడిని ఎందుకు అనుమానించక్కర్లేదు, అతడు గొప్పవాడు అంటున్నాడంటే అదే బుద్ధి కుశలత అంటే. సీతాదేవి విభీషణుడి కూతురు అనల అనే ఆవిడ్ని విభీషణుడి భార్య పంపింది. ఆవిడ ధైర్యం చెప్పడం బట్టి నేను బతికానని చెప్పింది కదా. అంటే తన కూతుర్ని, తన భార్యని సీతాదేవికి గండం లేకుండా ఉండడానికి, ఆవిడికి ధైర్యం చెప్పడానికి విభీషణుడు వినియోగించాడు అనే విషయం హనుమంతుడికి ఎంతో పూర్వం తెలిసింది. ఎందుకు వినియోగిస్తాడు విభీషణుడు? సీత అంటే గౌరవం గనక, రాముడు అంటే అభిమానం గనక. అందువల్ల అతని ధర్మబుద్ధి తెలుస్తోంది. అశోకవనంలో సీత బ్రతకడానికి మూల కారణం విభీషణుడి కూతురు అనలా అని మనం ఎంతో పూర్వం సుందరకాండలో చెప్పుకున్నాం. తద్వారా విభీషణుడు ధర్మాత్ముడు. రెండవది, సభలో ఇతన్ని చంపండి అని రావణాసురుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు దూతని చంపకూడదు, మహాపాపం అని రకరకాలుగా నచ్చచెప్పాడు. ఇంకా రావణాసురుణ్ణి మార్చడం కోసం ఇతడు వీరుడు, రాముడి దగ్గర నుంచి వచ్చాడు, ఇతన్ని నువ్వు చంపావనుకో రాముడికి ఈ వార్త వినిపించేవాడు ఉండడు, వినిపించకపోతే రాముడు ఇక్కడికి రావుడు, రాముడు రాకపోతే నువ్వు అతన్ని చంపలేవు, చంపకపోతే సీత నీ భార్య అవదు, కాబట్టి రాముడిని చంపాలన్నా కూడా ఇతను వదిలేయి అన్నాడు. ఇన్ని రకములుగా హనుమంతుణ్ణి కాపాడడానికి తన బుద్ధినంతా వినియోగించాడు విభీషణుడు. ధర్మ స్వరూపుడు ఆయన. అందువల్ల ధర్మములు ఎరిగిన విభీషణుడి యొక్క వాక్కులన్నీ సభలో విన్నాడు. అందుకే కదా ఆనాడు ఆయన గృహాన్ని తగలబెట్టకుండా విడిచిపెట్టాడు. ఎప్పటికప్పుడు విభీషణుడిని చూడగానే ఇతడు ధర్మాత్ముడు, ఉత్తముడని హనుమంతుడికి అనిపించిందని కూడా చెప్పారు. హనుమంతుడు ఏమంటున్నాడో తెలుసా? నేను విభీషణుడిని చూడగానే నా మనస్సుకి అతడు ధర్మాత్ముడు అనిపించింది. మనస్సుకు తెలుస్తుంది ఎప్పుడు. వేదవ్యాసుల వారు కాశీ వెళ్ళారు, తిండి లేక అలమటించిపోయాడు. అప్పుడు ఒక ఇంటి మీద నుంచి ఒక ముత్తైదు వచ్చి ఇలా రా అని పిలిచింది. పిలవగానే వెంటనే ఆ ముత్తైదుకి నమస్కారం చేశాడు. ఆ వయస్సులో పెద్దవాడైనా వేదవ్యాసుడు కేవలం 50 ఏళ్ల ఒక ముత్తైదు కనబడగానే ఎందుకు నమస్కరించాడో అక్కడ శ్రీనాథుడు రాశాడు కాశీఖండంలో. డాయబోయి అప్పుడా అమ్మ ఎవ్వరో, ఏమి కులమునదియో ఎరుగకయును, ఏ జొగారు నిడితి హృదయంబనేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. నేను ఆ ముత్తైదు పిలవగానే భక్తితో వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించాను. ఎందుకు నమస్కరించాను? నా హృదయానికి తెలిసిపోయింది. హృదయంబనేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. ఆవిడ ముఖం చూడగానే ఈవిడ మహాత్మురాలు, ఈవిడ ఎవరో దేవతాస్వరూపిణి అని నా హృదయం చెప్పింది. అందుకే నమస్కరించాను. మహాత్ములకి ఎప్పుడు మన హృదయాలు చెబుతాయి. ఒక గొప్ప వ్యక్తిని చూడగానే ఆ ఫేస్ను చూస్తే తెలిసిపోతుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఉత్తినే అన్నారా? ఆ వ్యక్తి గొప్పవాడా కాదా? వెంటనే టక్కుని 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. అలా నమస్కరిస్తున్నామంటే ఈ నమస్కరించేవాడు సాధకుడు, అవతలివాడు మహాత్ముడు. మహాత్ములు మహాత్ముల్ని గ్రహిస్తారు, చెప్పక్కర్లేదట. గుణి గుణం వేత్తి. గుణవంతుణ్ణి గుణవంతుడే గ్రహించగలడు. గుణం ఉంటే అవతలవాడి గుణం తెలుస్తుంది. అందువల్ల విభీషణుడిని ఈయన బాగా పరిశీలించి చూశాడు గనకే ఈతడు నమ్మదగినవాడు. అన్నిటికీ మించి రాముడి పరాక్రమం గురించి విన్నాడు. విని రాముడి పరాక్రమం వల్ల నీకు ప్రమాదం వస్తుంది అని ఎప్పటికప్పుడు హెచ్చరించాడు రావణుణ్ణి కూడా. అయినా వాడు వినలేదు. ఎంతో పూర్వం వాలిని చంపడం తెలుసు కదా, నేను చెప్పాను కదా, వాలిని ఒక్క బాణంతో రాముడు పడగొట్టాడని. కాబట్టి సుగ్రీవుణ్ణి వాలిని చంపి రాజుని చేశాడనే వార్త విన్నాడు. వినబట్టి ఆ తనను కూడా రాముడు రాజు చేస్తాడనే నమ్మకంతో వచ్చాడు. రాముడి పరాక్రమం ఇతనికి బాగా తెలుసు. మారీచుడి గురించి తెలుసు. జనస్థానంలో చచ్చిపోయిన రాక్షసుల గురించి ముందే తెలుసు. రావణుని పక్కనే ఉంటాడు కాబట్టి జనస్థానంలో కరదూషణాదులు చచ్చిపోయారు 10,000 మంది, 14,000 మంది. వాళ్ళంతా చచ్చిపోయారు గనక రాముడు అక్కడే చంపాడు గనక, మారీచుడిని బాణంతో పడగొట్టాడు గనక, ఇంకా అనేక మంది రాక్షసుల్ని చంపిన విషయాలన్నీ ఆయనకి తెలుసు గనక రాముడి పరాక్రమం గొప్పది, ఆ పరాక్రమంతో నాకు అభయం ఇస్తాడని నమ్మి వచ్చాడు అని హనుమంతుడు స్వయంగా చెప్పాడు. రాముని పరాక్రమమును నమ్మి వచ్చాడు ఆయనని. విభీషణునిలో దుష్టభావం లేదు. ఆ ముఖం చూస్తున్నాను అంటే మనిషిని చూడగానే ఆ ముఖంలో ఉన్న ఫీలింగ్స్ కనిపెట్టగలడు ఇతడు హనుమంతుడు. నత్వస్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్టభావత ప్రసన్నవదనంచాపి తస్మాన్మే నాస్తి సంశయ. నేనిప్పుడే ఈ విభీషణుని ముఖం కేసి చూశాను. ఇతడు మాట్లాడుతున్నది సత్యం. నా ఎదురుగుండా నిలబడి అసత్యం పలికి అది సత్యం కింద నమ్మించలేడు. హనుమంతుడికి ఎదురుగుండా ఎవడన్నా అసత్యం ఆడితే హనుమంతుడికి తెలిసిపోతుంది ఆ ముఖాన్ని చూడగానే.
లోపలున్న దుష్టభావాన్ని దాచుకుని మాట్లాడడం అంత తేలిక కాదు. ఒక వ్యక్తి లోపల కుళ్ళు కుతంత్రాలు కుష్ట్రలతో వచ్చి పైకి మాత్రం మంచివాడిలా నటించినా ఆ ముఖంలో ఎక్కడో ఓ చోట వాడి యొక్క దుష్టత్వం దౌష్ట్యం బయటపడుతుంది. ఇతడి ముఖం ప్రసన్నంగా ఉంది కాబట్టి ఇతడిని మనం నమ్మచ్చు, ఇతడిలో ఏ కాలుష్యం లేదు. అశంకితమతి స్వస్థో నశట పరిసర్పతి నచాస్య దుష్టావాచాపి తస్మాన్నాస్తీహ సంశయ. ఇతన్ని శంకించొద్దు. ఇతని బుద్ధిలో కాపట్యం లేదు, కపటత్వం లేదు. ఇతడు కపట బుద్ధి కాదు. పైగా స్వస్థంగా ఉన్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? నాకేం భయం, నేను ఉన్నదన్నట్టుగా చెబుతున్నాను, నాలో అసత్యం లేదు, అధర్మం లేదు, అందువల్ల నిర్భయంగా రాముడి దగ్గరికి వస్తున్నాను అని అతను స్వస్థతతో నిలబడ్డాడు ఎదురుగుండా. మనలో ఎవరిలో అయినా ద్రోహబుద్ధి ఉంటే ఎదురుగుండా నిలబడలేమండి. అలాగా ధైర్యంగా నిలబడలేం. పాపపుటాలోచనతో వచ్చినవాడు ధైర్యంగా ఎలా నిలబడతాడు? దొంగతనానికి వచ్చాడు గుళ్ళో అనుకుందాం, ఆంజనేయ స్వామి గదను ఎత్తుకుపోవడానికి ఎవడన్నా వస్తే వాడి మనస్సు వణికిపోతుంది. ఎంత కాదనుకున్నా భక్తుల్లా నటించినా వాడు భక్తుడు కాదని అర్థమవుతుంది. ఆ గదెట్టిని ఎత్తి మీద కొడతాడు ఆంజనేయుడు. ఎవరు ఆ పిచ్చపని మాత్రం చేయొద్దని చెప్పండి, దొంగళ్ళకి ముందే అక్కడ పెట్టండి. ఆంజనేయుడు గద జోలికి వచ్చారా, నీ బతుకు అది అయిపోయినట్టే వృధారా అని చెప్పండి. ఆ బుజ్జి గద కింద అనిపిస్తుంది అది. ఆ గద ఆయన తలుచుకుంటేనా అది మామూలు గద కాదు, మేరు పర్వతమే. ఈతడి ముఖంలో స్వచ్ఛత కనపడుతున్నది. నా శఠహ, మొండివాడు కాదు, మూర్ఖుడు కాడు. నచాస్య దుష్టావాక్యాపి, ఇతని వాక్కులు పవిత్రములు, దుష్టవాక్యాలు కావు. మాట్లాడుతూ ఉన్న మాటల్ని బట్టి అతడు ఎంత పవిత్రుడో తెలిసిపోతున్నది. ఈతడు గొప్పవాడు, దాచిన మానవుల మనోభావాలు ముఖంలో కనబడతాయి అని చాలా గొప్పగా చెప్పి చిట్ట చివరి ఇంకో మాట చెప్పాడు. రామ, మన అదృష్టం వల్ల అప్పుడప్పుడు ఒక్కొక్కడు వస్తాడు మన దగ్గరికి, వచ్చి తలుపు తడతాడు. అప్పుడు ఆ తలుపు తడుతున్న మనిషి కాదు, అదృష్ట దేవత. నీకు సాయం చేస్తాను అని ఎవరైనా తనంత తాను వచ్చి తలుపు తట్టి నా సేవ స్వీకరించు, నా సాయం స్వీకరించు అంటే దురదృష్టవంతుడు మాత్రమే వద్దు అంటాడు. సిరిరా మోకాలు అడ్డడం అన్నమాట. మీకు చూడండి, అప్పుడప్పుడు వచ్చి నేను సాయం చేస్తానంటాడే వాడు చాలా అవసరం మనకి. వాడు సాయం చేస్తాడో లేదో మనకు తెలుస్తుంది. స్వార్థంతో ఇంకొక ఊహతో వస్తే అది వేరే విషయం. అలా కాకుండా, ఏమండి గురువుగారు ఈ సమయంలో మీకు బుట్టెడు మామిడి పళ్ళు ఇస్తానని ఎవరన్నా ఓ పుణ్యాత్ముడు వచ్చాడు అనుకోండి, నాకెందుకు అనకూడదు. ఏమన్నా డబ్బులు అడిగాడు ఆయన, మీకు ఇస్తాను అన్నాడు, ఇస్తానంటే పుచ్చుకో, అది ధర్మమట, ధర్మ లక్షణం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? దేశకాలోపపన్నంచ కార్యం కార్య విధాంవర స్వఫలం కురుతే క్షిప్రం ప్రయోగేణాభిసంహితం. దేశకాలానుగుణంగా నడుచుకునేవాడికి అన్ని పనులు నెరవేరతాయి. ఈ విభీషణుడు మన అదృష్టం వల్ల ఈ దేశంలో ఈ కాలానికి అనుగుణంగా సేవ చేయడానికి వచ్చాడు. ఇతడు రాబట్టి రావణుని గుట్టుముట్లు తెలుస్తాయి, రావణుడి ఆయువు ఏమిటో తెలుస్తుంది, లంకకి ఎలా వెళ్ళగలమో తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఈతడు మాత్రమే మనకి లంకానగరాన్ని నాశనం చేయడానికి సహాయం చేయగలడు. దేశము కాలము ఎరిగి సాయం చేయడానికి వస్తున్న ఇతనిని ఇప్పుడు మనం కాదంటే ఇక మనకి జీవితంలో విజయం లభించదు. కాబట్టి ఇతడు ఉన్నాడంటే మనకు ఉపయోగం. ఎంత గట్టిగా చెప్పాడు ఆయన. విభీషణుణ్ణి నిజంగా రాముడికి పరిచయం చేసి ఇతడి వల్ల లాభమని హనుమంతుడు చెప్పకపోతే రాముడు స్వీకరించాడు. ఎందుకంటే హనుమంతుడి మాటకంత విలువ ఉన్నది. మనం హనుమంతుడి వైభవం అని ఎందుకు పేరెట్టామంటే హనుమంతుడు నిజంగా వైభవాన్ని అందించాడు, విభుత్వాన్ని అందించాడు, రాముడికి ప్రభుత్వాన్ని అందించాడు తన మాటల ద్వారా. రామ, విభీషణునికి ఆశ్రయం ఇవ్వడం ధర్మం, తర్వాత నీ ఇష్టం. ఆఖరణ నువ్వేం చెబితే అదే చేస్తాం. మళ్ళీ చివరికి వచ్చాక ఆ మాట అనాలి, నిర్ణయం నీది, చెప్పడం నా ధర్మం అనగానే రాముడు చిరునవ్వు నవ్వి, సుగ్రీవ, ఈ హనుమంతుడు చెప్పిన మాటలు నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. పాప మళ్ళీ సుగ్రీవుడు ఇంకో మాట అన్నాడు, ఈ సమయంలో ఈ శత్రువుని ఆదరిస్తే వీడిక్కడ మన బలగం ఎంత ఉందో తెలుసుకుని ఒకవేళ రావణునికి ఆ సహాయ సహకారాలు అందిస్తాడేమో, చేరేస్తాడేమో సమాచారం అంటే నేను ఒక మాట చెబుతాను విను. సోదరుడంటే భరతుడు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, తెలిసిన మీకు? పక్కన లక్ష్మణుడు ఉండగా రాముడు అన్నమాట సోదరుడంటే భరతుడు. భరతుడు లాంటి సోదరుడు దొరకడం ఎవరికీ కష్టం. నాకు భరతుడు లాంటి సోదరుడు దొరికాడు, నీలాంటి మిత్రుడు దొరికాడు, హనుమ వంటి గొప్ప దూత దొరికాడు, ఇప్పుడు విభీషణుడు లాంటి వాడు దొరుకుతున్నాడు అన్నాడు ఆయన. లక్ష్మణుడి కంటే గొప్ప సోదరుడు ఉంటాడని అసలు ఎవరన్నా మనం అనుకుంటామా? అనుకోమా? సహజంగా రాముడిని యావజ్జీవితం అనుసరించి అడవులకు కూడా వచ్చాడు.
అయినా రాముడు లక్ష్మణుడు పొగళ్ళ, సోదరుడంటే భరతుడు. ఎందుకంటే అయాచితంగా సామ్రాజ్యం వస్తే కూడా తిరస్కరించి తల్లిని కాదని తండ్రి నువ్వే నాకు సమస్తం అన్నయ్య రాజ్యం నీది అని ఆయన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి రానంటే ఆయన చెప్పులు పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పుతో కొట్టినట్టుగా దాన్ని నందిగ్రామంలో సింహాసనం మీద పెట్టి పూజించి రాముడి పాదుకల పేరుతో సామ్రాజ్యం చేశాడు ఆయన. ఇటువంటి సోదరుడు ఎక్కడుంటాడండి? అన్నయ్య మీద ప్రేమ ఉంటే అడుగుకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. కానీ ఎన్ని రకాలుగా చూసినా భరతుడే సోదరుడు అన్నాడు రాముడు. మీకు వీలుంటే చూడండి, యుద్ధకాండలో రాముడు అన్నమాట. మిత్రుడు వినువు, సందేహం లేదు. అయినా ఇప్పుడు సోదరుణ్ణి విడిచి వచ్చిన ఇతన్ని నమ్మకూడదంటున్నావు, సోదరుణ్ణి విడిచి వచ్చిన ఇతన్ని నమ్మకూడదంటున్నావు. నమ్మచ్చు అంటున్నాను. ఇంతకు మించి మాట్లాడాడు రాముడు. అక్కడ పైకి వాచ్యం చెయ్యకుండా నువ్వు మాత్రం సోదరుణ్ణి చంపించలేదా అనే వ్యంగ్యం ఉంది. ఆ వ్యంగ్యం కనపడదు, గుచ్చుకోవలసిన చోటు గుచ్చుకుంటుంది. అసలు రాముడి సంభాషణ ఏంటి? అలాగే లక్ష్మణుడు పడిపోయినప్పుడు కూడా ఒక తీవ్రమైన మాట అంటాడండి ఆయన. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర. భార్య చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఏదో భార్య దొరుకుతుంది, ఎక్కడైనా బంధువులు దొరుకుతారు, మిత్రులు దొరుకుతారు. కానీ సహోదరుడు తోడబుట్టినవాడు మళ్ళీ దొరకమంటే దొరకడు, లక్ష్మణుడు లాంటివాడు అని సుగ్రీవుడితో అన్నాడు. తోబుట్టువులు దొరకరు, అందరూ దొరుకుతారు. కానీ అలాంటి అపూర్వమైన మాటలు చెప్పకుండా చెప్పడం ధర్మప్రభు రాముడికే చెల్లింది. అందువల్ల ఈతడిని నేను ఆశ్రయమిచ్చి సేకరిస్తాను. ఇక్కడ చెప్పిన శ్లోకం అన్నమాట. ఈతడు నిజంగా శత్రువే అనుకుందాం, మన గుట్టుమట్లు తెలుసుకుని రావణుడికి చెప్పడానికి వచ్చిన వాడైనప్పటికీ నాకు ప్రతిజ్ఞ ఉన్నది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తద్వ్రతం మమ. ఒక్కసారి ఎవడైనా నేను నీ వాడిని రామా అని అంటే వాడెవడైనా ఏ ప్రాణి అయినా ఏ జాతికి చెందిన వారందరికీ నేను అభయం ఇస్తాను. సర్వభూతేభ్య సమస్త ప్రాణులకి వాడు శత్రువైన అభయం ఇస్తాను. రావణుడొచ్చినా అభయం అడిగితే ఇస్తాను. నిజంగా నేను తలుచుకుంటే వీళ్ళు ఎవరో గుట్టుమట్లు చెబితే మాత్రం రావణుడి దగ్గరికి వెడితే మాత్రం నాకు వచ్చే ప్రమాదం ఏముంది? అది ధైర్యం ఆయనకి. ఆ మహానుభావుడి లక్షణం అభయం ఇవ్వడమే, భయం ఇవ్వడం కాదు. వెంటనే సుగ్రీవుడు కూడా రాముడు చెప్పింది నిజము అన్నాడు. అప్పటికప్పుడు విభీషణుడిని కిందకి పిలిపించి జరిగింది విని, ఇదిగో మీ అన్నగారిని చంపి లంకానగరాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, లంకానగరానికి నీకు పట్టాభిషేకం చేసేసానన్నాడు సముద్ర తీరంలో. ఇంకా అసలు కార్యక్రమం అవ్వలేదు. అది రాముడి గొప్పతనం. అన్నగారు బతికొండగానే వాడు చచ్చినట్టే, నీకు రాజ్యం ఇచ్చినట్టే అన్నాడు ఆయన. ఇప్పుడు సముద్రం దాటడం ఎలాగా? రాముడు ముందుగా ఇక్ష్వాకు వంశస్థుడు గనక, సముద్రుడు తనకి ఆత్మీయుడు గనక దర్భల మీద పడుకొని 3 రోజుల పాటు సముద్రుడిని ప్రార్థించాడు ఆయన. ఎక్కడ సముద్రుడు కదలలేదు. అంత తేలిగ్గా ఒప్పుకుంటాడు ఆయన? దెబ్బకి కానీ దెయ్యం దిగిరాదని ఒక సామెత ఉందిలేండి. ఎంత ప్రార్థించినా ఆయన ఏమీ సంకోచించటం లేదు. అంటే సంకోచించడం అంటే శరీరాన్ని తగ్గించడం. సముద్రుడు తలుచుకుంటే ఆ మాత్రం కొంచెం వెనక్కి వెళ్ళి దారి ఇవ్వలేడా లంకానగరానికి? కనీసం రామా ఈ పని చెయ్యని కానీ చెప్పలేదు, స్పందన లేదు. చూశాడు రాముడు, క్రుద్ధుడైపోయాడు. లక్ష్మణ చూసావా, ఈ సముద్రుడు 3 రోజుల నుంచి సముద్ర దారి ఇయ్యి రక్షించు మహాత్ముడివి అని ప్రాయోపవేశం చేసి తిండి లేకుండా ప్రార్థిస్తూ ఉంటే రవ్వంత కూడా ప్రసన్నత్వం చూపించటం లేదు. కొన్ని లక్షణములు అసమర్థుల లక్షణములు అనుకుంటారు మూర్ఖులు. ప్రశమశ్చ క్షమాచైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్యం ఫలం త్యేతే నిర్గుణేషు సతాంగుణాః. అందులో ఒకటి ప్రశమశ్చ. ఎవడైనా ఇంద్రియ నిగ్రహంతో కోపం లేకుండా ఉంటే, సాత్విక గుణంతో ఉంటే అటువంటి వాడిని వాడికి శాంతం ఎక్కువరా, పౌరుషం లేదురా అనుకుంటారు అజ్ఞానులు. శక్తి ఉన్నప్పటికీ తొందరపడి కోపం తెచ్చుకోకపోవడం అసమర్థ లక్షణం అని అజ్ఞానంతో ఉన్నవాళ్ళు భావిస్తారు. క్షమ, ఓర్పు కూడా అంతే.
పదే పదే ఇతరులు క్షమిస్తూ ఉంటే క్షమాగుణం మనకు కొన్ని లక్షణం ఎంత కాదనుకుని ఇప్పటికి కూడా నాకున్న బలహీనత క్షమాగుణమే. కానీ క్షమాగుణం ఎప్పుడూ బలహీనత అనుకోకండి. నేను కూడా చెబుతున్న మాట, ఎంత పాపాత్ముళ్ళు ఎంత ద్రోహాలు చేసిన వాళ్ళు మీకు తెలియదు. అవి చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ధనం ఎత్తుకుపోయిన వాళ్ళు, పుస్తకాలు ఎత్తుకుపోయిన వాళ్ళు, ఎన్నో ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాడు మళ్ళీ అయిపోయాక వచ్చి, గురువుగారు ఆ రోజున మీకు ద్రోహం చేశానండి అంటే, సర్లేరా నాయన బాగుపడి అంటాం. అంటే వాడి ద్రోహమే వాడికి శత్రువు అవ్వాలి తప్ప మనం మాత్రం సాధ్యమైనంత వరకు ఇతరులకి ఓర్పుతోటి ఆశీర్వచనమే ఇవ్వాలి అని ఒక శాస్త్రం అన్నమాట. మనం చూసాం కదా, బలి చక్రవర్తిని చూడలేదా, శిబి చక్రవర్తి శరీరాన్ని కోసివ్వలేదా, వాళ్ళంతటి వాళ్ళం కాలేకపోయినా కనీసం క్షమించడం మన ధర్మం. రాముడు చెబుతున్నది 1 శాంతత్వం, 2 ఓర్పు, 3 రుజు మార్గంలో ప్రయాణించడం, ధర్మ మార్గంలో సక్రమంగా ప్రయాణించటం, ప్రియవాదిత ప్రేమగా మాట్లాడడం, అసామర్థ్యం ఫలంత్యేతే నిర్గుణేషు సతాంగుణా. ఇటువంటి గుణములు కలిగిన వారిని ఇదిగో ఈ సముద్రుడు లాంటి వాళ్ళు, దుర్మార్గులు, నీచులు, సామర్థ్యం లేనివాళ్ళు, ఓపిక లేనివాళ్ళు, అసమర్థులు అనుకుంటారు. ఇవి అసమర్థ గుణాలు కావు. సమర్థుడయ్యుండి కూడా ఓపికతో ఉంటాడని ఇతడు కనిపెట్టలేకపోతున్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆత్మస్థుతి చేసుకునేవాడిని, నాంత గొప్పవాడు లేడనుకునేవాడిని పొగుడుతారు. ఏమీ ప్రచారం చేసుకోకపోతే వాడి జోలికి వెళ్ళరు. ఆత్మప్రశంసనం దుష్టం ధృష్టం విపరిధావకం సర్వత్ర ఉత్సృష్టదండంచ లోకసత్కురుతే నరం. నరులు ఎవరిని పొగుడుతారు అంటే ముందుగా ఆత్మప్రశంసనం, తను తాను పొగుడుకుంటూ బాగా విస్తృత ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, ఎవడన్నా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటేనే ఇదిగో ఇక్కడ అన్నీ చెప్పబడును, ఇక్కడ ఇవి చేయబడును అని బాగా పొద్దున సాయంకాలం దాకా కొట్టాడంటే వాడిని పొగుడుతారు, వెంటబడిపోతారు. లేకపోతే వెళ్ళరు కదా. పదే పదే ఛానల్స్ వెంటబడ్డాయనుకోండి, వాడు అంత గొప్పవాడు లేడంటారు. వాళ్ళు వెంటబడలేదనుకోండి, ఎంత గొప్పవాడని వాడు పనికి మళ్ళీ వాడు. ఆత్మప్రశంసకులకి గౌరవం ఎక్కువ ఉంటుంది ఈ లోకంలో. దుష్టం, దుష్టులు వెంట జనం చేరతారు బాగా. వాడు ఎన్ని లంచాలు తిన్నా, ఎన్ని పాపాలు చేసినా, 7 కొండలు లేవు, 7 కొండల మీద కూడా వేరే మత ప్రచారం చేస్తాం, 2 కొండలే 1 కొండే ఉన్నాయన్న వాడి వెంటే పడతారు ఈ పిచ్చి జనం. దృష్టం, ఇంకా నిర్దయుడు, దయ లేకుండా ఇష్టం వచ్చినట్టు లోకాల్ని హింసించే పాపాత్ముడైన వాడి వెంటే పడతారు. విపరిధావకం, కర్తవ్యంలో వెనకాడేవాడిని విపరిధావకుడు అంటారు. చెయ్యవలసిన పని చేయకుండా వెనకంజ వేసేవాడు ఉన్నాడే, వాడి పని వాడు చెయ్యాలి, చెయ్యకుండా వెనకంజ వేస్తే వాడు విపరిధావకుడు. అటువంటి వాళ్ళని నమస్కారాలు చేసి కూడాపడి వాడే గొప్పవాడని నెత్తి మీద పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. ఇంతకాలం ఓర్పుతో సముద్రుడా దారెమ్మని అడిగినందుకు నన్ను లెక్క చెయ్యక, ఏమాత్రం ప్రసన్నుడు కాక, కనీసం మాట వరసకైనా పలకరించకుండా ఊరుకున్న ఈ సముద్రుణ్ణి శిక్షిస్తాను. ఈ క్షణమే ఈ సముద్రం మొత్తం భస్మీపటలం చేస్తాను. నా బాణాలతో సముద్ర జలాలు ఎంకగొట్టేస్తాను, ఎండగట్టేస్తాను. సముద్రం ఉన్న చోటకి ఇసుక పర్ర మిగిలిపోతుంది. అప్పుడు ఆ ఇసుకలోంచి మనం స్వేచ్ఛగా నడిచి వెడతాం. అంతవరకు నాకు క్రోధం ఆగడం లేదని ఆ క్షణమే రాముడు ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి కోదండాన్ని ఎక్కుపెట్టి ఠింగ్ ఠింగ్ అని అల్లితాడు మోగించాడు. బాణాలు కూడా వేయలేదట. ఈ ధనుష్టంకారం పదే చేస్తూ ఉంటే మొత్తం 7 సముద్రాలు కదలిపోయాయి. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాస్తాడు, ఆ ధనుష్టంకారానికిట కలగంతో యధి సప్తకంబు గిరివర్గం వెల్ల ఊటాడే సంచలతం పొంది వసుంధరావలయం ఆశాచక్రమల్లాడే కొండల మందెల్ త్రిదశేంద్రు పట్టణము పాతాళంబు గూర్నిల్లే ఆకులమయ్యల్ గ్రహతారకాకులము సంక్షోభించే అవ్వేధయున్. 7 సముద్రాలు ఉప్పొంగిపోయాయి పైగల పెద్ద శబ్దంతో. కొండలన్నీ గజగజ వణిగిపోయాయి. త్రిదశేంద్రు పట్టణము, ఇంద్రుడి పట్టణం కూడా ఒక పక్కకి ఒరిగిపోయింది. పాతాళం ఘోర్నిల్లింది, భూమండలం కంపించిపోయింది, దిక్కులు అల్లాడిపోయాయి, మారుమోగిపోయాయి. ఎంతెందుకు, సంక్షోభించిన వేధయున్, బ్రహ్మదేవుడు కూడా కంగారు పడిపోయాడు ఈ భయంకర శబ్దానికి. పదే లోకాలు కదిలిపోతూ ఉంటే, సముద్ర ప్రాణులు పైకి లేచిపోతూ ఉంటే, ఈ సముద్రం ఉప్పొంగుతూ ఉంటే, కొండలు విరిగిపడిపోతూ ఉంటే, ఈ వానరులు సంక్షోభితులవుతూ ఉంటే, లక్ష్మణుడు కంగారుతో వచ్చి అన్నయ్య ధనుష్టంకారం చేయకని పట్టుకున్నాడని రాశారండి యుద్ధకాండలో. లక్ష్మణుడు వచ్చి ధనుష్టంకారాన్ని ఆపాడు. ధనుష్టంకారానికే అల్లెతాడు లాగి వదిలిపెడితే వచ్చిన శబ్దానికి ఇన్ని లోకాలు గజగజలాడాయంటే నిజంగా రామబాణం వేస్తే ఈ రావణుడు ఎంత, వాడి బతుకెంత అన్నమాట.
ఆ విధంగా ధనుష్టంకారాన్ని ఆపాడు ఆయన. ఆ క్షణమే ఈయన కొన్ని బాణాలతోటి సముద్రాన్ని అల్లకల్లోలం చేసేశాడు. దాంతో సముద్రుడు వణికిపోయాడు. సముద్రుడికి ఎట్టి పరిస్థితుల్లో మర్యాద దాటనివాడని పేరు. ఆ చెలియలి కట్ట దాటి రాడు ఎప్పుడో కానీ ఈ దెబ్బతోటి ఆ సముద్రం అటు అలా వెనక్కి వెళ్ళిపోయింది, కొన్ని వందల మైళ్ళు పైకి లేచిపోయిందిట. అందుకని కంగారు పడి వెంటనే 2 చేతులు జోడించాడు. పోతన గారు రాశాడు నవమస్కంధంలో, అత్యద్భుతం అనమాట. ఓ కాకుత్సకులేశ ఓ రఘుపతి ఓ దీన మందార నేనీ కోపం బున్నకెంత జడధినే. ఓ కాకుత్సవంశేశ్వర రామచంద్ర ప్రభో, మర్యాదా పురుషోత్తమ, నా మీద కోపం ఏమిటి? నువ్వు కోపగిస్తే నేనంత, నా బ్రతికంత, నేను అసలే జడధిని. అంటే అందరినీ ఏం పని చేయలేకుండా కేవలం కెరటాలతో పీడించేవాడిని నేను. మీలాగా కాళ్ళు చేతులతో వెళ్ళలేని వాడిని, నీటికి ఓ పోగైన వాడిని నేను. నన్ను రక్షించు బావోయ్ అని కాళ్ళ మీద పడిపోయాడని చాలా అద్భుతంగా నవమస్కంధంలో రామచరిత్ర 128 పద్యాల్లో రాశాడు. మొత్తం 128 పద్యాల్లో రామాయణం. అంటే భాగవతంలో ఒక భాగం కనుక అంత క్లుప్తంగా రాశాడు. ఆ క్లుప్త రామాయణమే అంత బాగుందంటే, ఆ మహాత్ముడే రామాయణం రాసి ఉంటే కొండల మీద బండల మీద రాసేద్దునన్నాడు ఆయన. రామాయణం అప్పటికే చాలామంది రాశారు. వాల్మీకి రామాయణానికి ప్రశస్తి ఉండాలని బ్రహ్మ వరం ఇచ్చాడు, అందువల్లే నేను దాని జోలికి వెళ్ళడం లేదు. కానీ అవకాశం వచ్చి ఉంటేనా, రాముడు నాకు అవకాశం ఇస్తే చిన్నా చితక కాదు, ఒక బండి మీద తాళపత్ర గ్రంథాల మీద రాసి ఊరేగించి పట్టుకెళ్ళేవాడిని. ఆ అవకాశం లేదు, అందుకే భాగవతంతో సంతృప్తి చెందుతున్నాను అన్నాడు ఆయన. మన అదృష్టం ఆ మహానుభావుడి చేతిలో పడింది కాబట్టి భాగవతం ఎప్పటికి కూడా కంఠస్థం చేసి అందరూ పురాణాలు చెప్పగలుగుతున్నారు. భాగవతమే లేకపోతే ఇవాళ పౌరాణికుల్లో 300 మంది ఇంట్లో కూర్చోవలసిందే, ఇంకేం లేదు. అంత మహత్తర గ్రంథం రాశాడు ఆ మహాత్ముడు. నాకు ఆ పోతండి తలుచుకుంటే ఆ రాముడి మీద ఆయన రాసిన పద్యాలు ఎటువంటి మధుర పద్యాలండి ఆయన. రాముడంటే పులకించిపోయేవాడు అనమాట. రాముడు రామో విగ్రహవాన్ ధర్మ. ఎప్పటికప్పుడు ఎన్నెన్ని శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకోత్సవంశమండన రాకేందు యశో విశాల రామ నృపాల. ఇలాంటి మహత్తరమైన పద్యాలు అయినవి అన్నమాట. ఇప్పుడు సముద్రుడు అలా గదగదలాడి చివరికి తండ్రి క్షమించు క్షమించు శరణు శరణు అన్నాడు అనమాట. పైగా నేను నీకు మామగారిని, నా సముద్రంలోంచి లక్ష్మీదేవి పుట్టింది, లక్ష్మీదేవిని రాముడా నీవు వివాహం చేసుకున్నావు, అందుకే లక్ష్మీం క్షీర సముద్రాయ తనయామంటారు, అంచేత నాకు అల్లుడివి. ఎప్పటికప్పుడు ఇలా నా మీద అల్లుడు మామగారి మీద కోపగించడం బాగుండదు, పిల్లనిచ్చాను కనుక, అసలైనా ఈ అల్లుళ్ళకి మామంటే లోకులే కొంచెం అని కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక తమాషా పద్యాన్ని, చాలా అత్యద్భుతమైన పద్యాన్ని పోతన గారు అంటాడనమాట. శరణు కోరగానే అప్పుడు రాముడు అస్త్రం ఎక్కుపెట్టాను, ఈ రామబాణం బ్రహ్మాస్త్రం నేను నాశనం చేయడం కోసం సంకల్పించింది, ఇప్పుడు నువ్వేమో క్షమించన్నావు, అస్త్రం వ్యర్థం కాకూడదు, ఎక్కడ వెయ్యను అన్నాడు. ఇక్కడ దగ్గరలో ద్రుమకుల్యము అని ఒక పర్వతం ఉన్నది. ఆ ద్రుమకుల్య పర్వతం మీద మహాపాపాత్ములైన ఆభీరులనే బోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పచ్చి మాంసాన్ని తింటారు, మనుషుల్ని పీక్కు తింటారు. ఆ నరభక్షకులు నీచులు పాపాత్ములు, వాళ్ళ భారం నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ ద్రుమకుల్య పర్వతం మీద వేసేయి అన్నాడు. రాముడు ఆ బాణం వేయగానే అక్కడ ఉన్నటువంటి ఆ పాపాత్ములు నశించారు. ఆ పర్వతం అంతా ఎప్పటికి కూడా సువాసనతో నిండిన చెట్లతో అత్యంత పవిత్రమయ్యేటట్టుగా వరం ఇచ్చాడు రాముడు. దానికి మరుద్వంతం అని కూడా పేరు అన్నమాట. ఆ మరువంతము మరుద్వంతం అని పేరు కలిగినటువంటి వనం ఇప్పటికి కూడా సముద్ర తీరంలో ఉన్నది. ఆ తరువాత రామ, ఈ బాణం కూడా వదిలించేసావు, ఇప్పుడు నేను నీకు ఒక చిన్న మాట చెబుతాను. నేను సముద్రుణ్ణి, ఒక్కసారి నా జలాన్ని స్తంభింపజేశాననుకో, నా జలంలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోతాయి. మొసళ్ళున్నాయి, చేపలున్నాయి, పావులున్నాయి. సముద్రం స్తంభిస్తే మొత్తం ఈ చరాచర జగత్తంతా నాశనం అవుతుంది. చిన్నా చితగా నదిని కాదు నేను. అందువల్ల నా సహజ లక్షణమును నేను కుంచుకోకుండా నీకు సాయం చేయకుండా ఉండిపోయాను. సముద్రం జలం గడ్డగట్టేసిన, స్తంభించిపోయినా, పూర్తిగా కదలకుండా, వాయువు ప్రసరించకుండా ఉన్న, అగ్ని మండకపోయినా, ఆకాశం శబ్ద ప్రసారం చేయకపోయినా, భూమి గర్రని తిరగకపోయినా మొత్తం విధ్వంసం అవుతుంది. నీకు తెలియందేముంది. ఇప్పుడు చెబుతున్నాను ఉపాయం. ఈ నలుడు అని ఒక వీరుడున్నాడు మీ వానరుల్లో. ఇతని తండ్రి విశ్వకర్మ. ఒకప్పుడు ఒక దేవతాకన్య అప్సరస సముద్ర మధ్యంలో నా కోసం తపస్సు చేసింది. అప్పుడు నేను విశ్వకర్మని పంపాను. విశ్వకర్మ వరమిచ్చి
నా వరంతో నీకు మంచి పుత్రుడు పుడతాడు, అతడు నా అంతవాడు అవుతాడు, వాడు ఏం చేసినా అదొక గొప్ప శిల్పకళ అవుతుంది అని వరం ఇచ్చాడు. విశ్వకర్మ వరంతో దేవకన్యకి పుట్టినవాడు ఈ నలుడు. అందువల్ల విశ్వకర్మ వరంతో పుట్టడం వల్ల ఔరసపుత్రుడు అంటారు. వాయువు వరంతో ఎలా అయితే హనుమంతుడు పుట్టాడో అలా పుట్టాడు. ఈతడు గొప్ప శిల్పశాస్త్ర నైపుణ్యం కలిగిన వాడు. 5 నిమిషాల్లో ఇతడు తలుచుకుంటే భవనం కట్టగలడు. ఈతడు తలుచుకుంటే 5 రోజుల్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సముద్రం మీద వారధి కట్టగలడు. ఇతనికి ఇంకొక వరం ఉన్నది. సముద్రం జలాన్ని తన రాళ్లతో బంధించితే ఆ రాతి మీదకి సముద్ర జలం పైకి రాదు. ఆ వరం నేను ఇతనికి ఇచ్చాను. పైగా ఒక రాయి పేర్చాడనుకో, ఆ రాయి కింద నుంచే సముద్రం ఉంటుంది కానీ పైనుంచి సముద్రం రాదు. అంటే ఆ రాతిని సముద్ర జలం కెరటంతో తడపదు. అందువల్ల హాయిగా మీరు వారధి కట్టుకుని వెళ్ళొచ్చు అనగానే రాముడు ఆశ్చర్యపోయాడు. అవునండి అన్నాడు వెంటనే ఇతడు. నలుడు సముద్రుడు చూస్తూ ఉండగా, సముద్రుడు దివ్యమంగళ విగ్రహంతో ఉండగా రాముడితో ఏమన్నాడు తెలుసా? రామచంద్ర, నేను విశ్వకర్మ పుత్రుణ్ణి, నేను వారధిని కట్టగలను. అయినా ఈ సముద్రుడు పరమ దుర్మార్గుడు. సముద్రుడు వింటూ ఉండగా ఎదురుండ ప్రత్యక్షంగా కృతజ్ఞత లేనివాడు. రామకార్యం కోసం ఎవరైనా సాయం చెయ్యాలి. నువ్వు బాణం వేస్తానని బెదిరించి చావు దెబ్బ కొడతానని దాకా దెబ్బకి దిగి వచ్చినట్టు వచ్చాడు తప్ప అంత పూర్వం మాట్లాడా. కాబట్టి ఇటువంటి వాడిని మాత్రం శిక్షించడం ధర్మమే. అయినా నేను చెబుతున్నాను, ఇప్పుడు నేను వారధి కడతాను అన్నాడు. అప్పుడు సముద్రుడు అదృశ్యుడైపోయాడు. వెంటనే రాముడు ఈ నలుడు సేతుబంధనం చేస్తాడు. ఇక్కడ గొప్ప కథ, అందుకని శ్రద్ధగా వినవలసిన కథ అన్నమాట. ఈతనికి మీరందరూ సహకరించండి అన్నాడు. వానరు వీరులంతా బండరాళ్ళు, కొండ శిఖరాలు, పెద్ద పెద్ద చెట్లు పట్టుకొచ్చారు. పెద్ద తాడు ఒకటి తీసుకున్నట్ట నలుడు. ఈ తాడుతోటి యువతల నుంచి అవతల దాకా కొలతబద్ద వేసాడనమాట. మీరు ఎప్పుడో చూసారా? కన్స్ట్రక్షన్ చేసే ముందు 2 తాళ్ళు ఇలా కడతారు, ఆ తాడు మధ్యలో గోడ కడతారు. 2 తాళ్ళు తీసుకుని ఒకవైపు కుడివైపు మరో ఎడం వైపు 2 రాళ్లకు కట్టి ఈ తాడు చివరి భాగం తీసుకెళ్ళి లంకానగరం దగ్గర అక్కడ వెళ్ళి చెట్లకు కట్టాడు. ఈ మధ్యలో జరగాలన్నమాట లంకా నగరానికి వెళ్ళేందుకు సేతు నిర్మాణం. ఇప్పుడు రాముడు ఆజ్ఞాపించగానే అందరూ బండలు పట్టుకొచ్చారు, చెట్లు పట్టుకొచ్చినట్టే జై శ్రీరామ అని దాని మీద పేరు రాయించడం, వేసేయటం. అసలు రామనామం ఒక్కసారి రాస్తే ఆ రాయి తేలకుండా ఉంటుందా? అదే రామనామ మహిమంటే. రామ అంటే అగ్ని కూడా నీరైపోతుంది, రామ అంటే నీళ్ల మీద రాళ్ళు తేరతాయన్నమాట. అంత అద్భుతమైనది రామనామ ప్రభావం అంటే. అందుకే జ్ఞానులు గొప్ప ఉత్తమ నామం ఏది భూలోకంలో మానవులు తొందరగా తరించడానికి అంటే రామనామమే చెప్పారు. రామ 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 అనండి చాలు, సకల శుభాలు అందులోనే ఉండిపోతాయి. అది ఒక గొప్ప తారక మంత్రం. తారక మంత్రం అంటే తరింపజేసే మహామంత్రం, మనల్ని తరింపజేసే గొప్ప మంత్రం అన్నమాట. ఛేదింపలేమా బంగారు లంక రావణునికి మూడిన్నదింక అని వాళ్ళు పాటలు పాడుకుంటూ రాళ్ళు వేసుకుంటూ పోయారు. ఇంకా 5వ రోజు 23 యోజనాలు కట్టాలి. అందరూ తొలి చోటికి వెళ్ళారు కదా. ఇప్పుడు హనుమంతుడు ఈ రాళ్ళు ఈ కొండలు సరిపోవు, ఆఖరణ పెద్ద కొండ వేసేద్దామని హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వత ప్రాంగణంలో ద్రోణ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ కథ మనకి ఎలాగో వస్తుంది. మనం కేవలం హనుమంతుడిదే తప్ప తక్కిన రామాయణం అంతా చెప్పుకోవట్లేదు కనుక హనుమంతుడి ప్రాధాన్యం ఉన్న ఘట్టాలే చెప్పుకుంటున్నాం. అవి చెప్పుకోవడానికే సరిపోదు మన జీవితం. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ద్రోణ పర్వతం పక్కనే హిమాలయ పర్వతం పుత్రులలో 86వ వాడు ఒకడున్నాడు. హిమాలయ పర్వతానికి 116 పుత్రులు ఉన్నట్టుగా కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. కొన్ని ఏమో 1000 మంది అన్నారు. ఏదైనా మొత్తం మీద ఆయనకి చాలామంది పుత్రులు ఉన్నారు. కూతురు మాత్రం పార్వతీదేవి. మైనాక పర్వతం కూడా అందులో ఒక కొడుకు. ఇందులో ఒక పర్వతం ఉన్నది ద్రోణ పర్వతం పక్కనే. ఆ పర్వతం పేరు గోవర్ధన పర్వతం. ఈ గోవర్ధనుడు హిమాలయ పర్వత పుత్రుడు, పార్వతీదేవికి ఇష్టుడైనటువంటి సహోదరుడు. శివపార్వతుల కళ్యాణ సమయంలో ఈతడు చాలా గొప్ప హడావిడి చేసినవాడు. శివుడికి గడ్డం కింద వెల్ల మొక్క పెట్టే కార్యక్రమం ఈయనే చేశాడు. బావమరిదని ఒకడు ఉండాలండి. ఉంటే వాడు ఏం చేస్తాడట, పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి, అమ్మాయి బావగారిని తీసుకొస్తున్నాను, ఆయన కాశీయాత్రకు పోతాడు. పూర్వం కాశీయాత్రకు నిజంగా వెళ్ళిపోయేవారు. ఇప్పుడంటే దొంగనాటకం 2 అడుగులు అలా నడిపించేసి వెనక్కి లాగేస్తున్నారు. కానీ అసలు వీడికి ఇష్టమా? కాశీయాత్రకు వెళ్ళేవాడైతే ఎక్కడికి ఎందుకు వస్తాడు? కాశీయాత్రకు చేసుకునేవాడు వచ్చి గురువుగారు నాకు పెళ్ళి అవ్వట్లేదు ఆయన ఏడుస్తాడా? వాడికి పెళ్లి కోరికే. కేవలం కాశీయాత్ర ఒక తంతు. కానీ పూర్వం ఏంటంటే ఉపనయనం అయ్యాక కాశీకి వెళ్ళి అక్కడ యాత్ర చేసి 1 ఏడాది తిరిగి చదువుకుని అన్నీ అయ్యాక అప్పుడు వచ్చి పెళ్లి చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు కేవలం తంతు మిగిలింది. ఆ కాశీయాత్రకు వెడుతున్నప్పుడు ఈ బావగారు రావాలన్నమాట. అంటే పెళ్లి కూతురు యొక్క సోదరుడు వచ్చి, బావా
నువ్వు వెళ్ళిపోతే మా చెల్లెలు అయిపోతుంది జావా, పెళ్లి కుదుర్చుకుని వెళ్ళిపోతే ఎలాగా అంచేత నీ గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి తీపి పెట్టి బతిమాలుతున్నాను, కాశీకి వద్దులే ఇంకోసారి వెడదు కానీ ప్రస్తుతానికి మా చెల్లెల్లో లేకపోతే అక్కనో పెళ్లి చేసుకొని బతిమాలాలి. అప్పుడు వాడు మొదట్లో 2-3 సార్లు మాత్రం అబ్బాయి వెడతానంటాడు. నిజంగా పో అన్నామంటే వాడు గజగజలాడిపోతాడు. అందుకని 2-3 సార్లు లేక మూడోసారి రా అనగానే వాడు వచ్చేస్తాడనమాట. ఈ కాశీ యాత్ర ఆపడానికి గడ్డం కింద బెల్లం మొక్క పెట్టడం ఓ తంతు ఉంది. ఈ తంతు శివుడికి పెట్టినటువంటి వాడు గోవర్ధనుడు, అంటే అంత గొప్పవాడని చెబుతున్నాను అనమాట. వాడి పేరే గోవర్ధనుడు. గో అంటే ఇంద్రియములు, గో అంటే ఆవు, గో అంటే భూమి, గో అంటే సమస్త లోకాలని ఆనందింపచేసే సూర్యుడి కిరణములు, కిరణములకు కూడా కాంతికి కూడా గో అని పేరు. గోవర్ధనుడు అంటే సూర్యకిరణములను జ్ఞానకిరణములను అభివృద్ధి చేసేవాడు. గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములు నాశనం కాకుండా మనిషిని పాడు చేయకుండా జ్ఞానాన్ని అభివృద్ధి చేసేవాడు అని అర్థం అన్నమాట. భూదేవికి ఇబ్బంది లేకుండా, భూకంపాలు రాకుండా భూమిని చక్కగా బ్యాలెన్స్గా అటు ఇటు ఒరిగిపోకుండా కాపాడువాడు కాబట్టి గోవర్ధనుడు. ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆవుల్ని, ఎన్నో ఆవుల్ని ఆయన రోజు పోషిస్తట తన కొండ మీద, అందువల్ల కూడా గోవర్ధనుడు. అసలు మీరు చూడండి, మహానుభావులు అనుకున్న వాళ్ళందరూ గోవుల్ని పోషించారు, గోవుల చుట్టూ తిరిగారు, వాటికి ఏదో ఒకటి పెట్టారు, వాటిని గౌరవించారు. అలా గోవుల్ని పూజించిన వాడు యావజ్జీవితం ఆనందం పొందుతాడు, సందేహం లేకుండా. అందుకే గోవర్ధనుడు కూడా మామూలు గోవులు కాదు, గోవర్ధన పర్వతం మీదకి ఆకాశం నుంచి స్వర్గలోకం నుంచి సురభి సంతానం వచ్చేవారట. కామధేను సంతానాన్ని పోషించిన పుణ్యాత్ముడు ఆయన. ఇప్పుడు ఈ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఈ పర్వతాన్ని లంకానగరం వెళ్ళే మార్గంలో వారధి దగ్గర ఆఖరిసరిగా వేద్దాం అని దాన్ని బలంగా పెకలించబోయాడు. ఎంత గింజుకున్నా కొండ కదలలేదు. ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. ఏమిటిది, ఎన్ని శిఖరాలు పెకల్చాను, ఎంతెందుకు రావణ లంకానగరం అంతా ఒంటి చేత్తో గదగదలాడించాను, హిమాలయ పర్వతాలలో ఈ గోవర్ధన పర్వతం ఎంత గింజుకున్నా కదలడం లేదేమిటి అని ఈయనకు అనుమానం వచ్చింది. మళ్ళీ బలవంతం ఉపయోగించాడు. ఆయన అలా ఊపుతూ ఉంటేట భూమి కదిలిపోయింది, మొత్తం కొండలు కదిలాయి, గోవర్ధనం మాత్రం కదలలేదు. వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు. గోవర్ధనమా, రాముడి కాళ్ళ కింద పడ్డం నీకు ఇష్టం లేదా అని అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఆ మాట నువ్వు అనలేదు గనకే ఎంతసేపు ఇలా ఉన్నాను, నాకెందుకో ఎడమ కన్ను అదురుతోంది, రాముడి కాళ్ళ కింద పడి నలిగే యోగం నాకు లేదేమోననే భయంతో నా అంతటా నేను కదలలేదు. నేను ఒకప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మ నాకు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. నా అంతట నేను సులభుడనైతే తప్ప నన్ను పెకలించే శక్తి ఎవరికీ ఉండుగాక అని వరమిచ్చాను. అనగా నేను తథాస్తు. కానీ ఒక్క వాసుదేవుడు శివుడు ఈ ఇద్దరూ మాత్రం ఎప్పుడైనా కావాలంటే నిన్నెత్తుతారు. శివకేశవులకి సాధ్యం కాదని వరం ఇవ్వడం నా వల్ల కాదు. శివుడు కానీ కేశవుడు కానీ నీ కొండను ఎత్తగలిగితే అప్పుడు నువ్వు సులభం అయిపోతావు. ఇంకా తక్కిన వాడు ఎవరొచ్చినా, ఆఖరికి బ్రహ్మదేవుడిని నేను నీకు వరం ఇచ్చిన వాడిని వచ్చినా నిన్ను నా చేత్తో పైకెత్తలేను, నువ్వు ఎవరికి సులభుడివి కాదు, బరువుగా ఉంటావు, నిన్ను పీకలేరని వరం ఇచ్చాడు బ్రహ్మ. అప్పటి నుంచి ఇక నన్ను ఎవరూ కదల్చలేరు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను పీకి వారధిగా ఉపయోగిద్దాం అనుకుంటున్నావు. కానీ తీరా నేను అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతుందో తెలియదు కదా, అందుకే భయపడుతున్నానంటే, పిచ్చివాడా, రాముడి కాలి కింద పడటం యోగం అయ్యా, జై శ్రీరామ అంటున్నాను, రాముడి కోసం నువ్వు సులభమైపో అన్నాడు. రామ అనగానే వాడు పులకించిపోయాడు. అమ్మ, ఎన్నాళ్ళ నుంచో రాముడు అవతరిస్తాడని శివుడు నాకు చెప్పాడు. ఇది ఎలా తెలుసా మీకు? శివుడు పార్వతి తరచుగా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు. భూలోకంలో కైలాసం అది. అక్కడ ఎన్నో పర్యాయాలు పార్వతికి రాముడి గురించి చెప్పాడు. ఉమా సంహిత అంటే అక్కడ జరిగిందే. ఆ జరుగుతున్నప్పుడు గోవర్ధన పర్వతం హిమాలయాల్లో ఒకడు కదా, హిమాలయ పర్వతం కొడుకు కదా, రాముడి గొప్పతనం, రాముడి నామ మహిమ, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానే, ఈ శ్లోకాలు చెబుతూ ఉంటే విన్నాడు ఆయన. విని అప్పటి నుంచి రాముడి మీద భక్తి పెంచుకున్నాడు. ఒక పక్కన ఆది దంపతులు మా అక్క బావ, మరో పక్కన పరంధాముడు భూలోకంలో రాముడిగా పుట్టబోతున్నాడు. ఆయన కాలి కింద పడదాం, రాముడికి సాయం చేద్దాం అని రాముడి నామాన్ని స్మరించుకుంటూ చాలా గొప్ప ప్రేమ పెంచుకున్నాడు. ఇప్పుడు ఈయన రామ అనగానే వెంటనే సులభుడై ఎత్తెయ్యనన్ను అన్నాడు. హనుమంతుడు తొందరపాట్లో కుడి చేత్తో ఎత్తకుండా ఎడం చేత్తో ఎత్తాడు. ఎడం చేత్తో పర్వతాన్ని సులభంగా పీకేశాడు. ఇప్పుడు రామ అనగానే సులభుడు అయ్యాడు గనక, ఒప్పుకున్నాడు గనక ఆ పర్వతాన్ని ఎత్తి చేత్తో పుచ్చుకుని రివ్వున ఆకాశ మార్గంలో బయలుదేరాడు. ఈలోపు అక్కడ రాముడు
వంతెన నిర్మాణం పూర్తయిపోయింది. నిర్మాణం కోసం తీసుకొచ్చే ఈ సిమెంట్లు, బస్తాలు, ఇసుకలు, రాళ్ళు, దెబ్బలు, ఈ చేతిలో ఉన్న ఇంకేమైనా వృక్షాలు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉన్న చోటే పారేసిరండి, మళ్ళీ పక్కకి ఒక్క అంగుళం కూడా కదల్చకూడదన్నాడు. పెద్ద శబ్దంతో, మేఘ స్వనిత శబ్దంతో ఎక్కడి వారక్కడ తమ చేతిలో ఉన్న వస్తువులు అక్కడే పారేయండి, అంగుళం కూడా అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ వస్తువుని తీసుకురావద్దు అనగానే ఎక్కడి వాళ్ళు అక్కడ విన్నారు. చెట్లు పారేశారు, రాళ్ళు పారేశారు. సరిగ్గా ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తుకొస్తున్న హనుమంతుడు యమునా నదీ తీరంలో బృందావనం దగ్గరకు వచ్చాడు. వెంటనే ఢామన పర్వతానికి కింద పారేశాడు. ఇంకా చూడండి, గోవర్ధన పర్వతం గిజగిజలాడిపోయి, హనుమ ఎంత అన్యాయం చేసావయ్యా. హాయిగా మా నాన్నగారు పక్కన, మరో పక్కన మా సోదరీమణి జగన్నాయకుడు పరమేశ్వరుడి కథలు వింటూ సుఖంగా గడిపాను. పక్కనే ద్రోణ పర్వతం, మా తమ్ముడు ఒకడున్నాడు. ఇలా ఇంతమంది సోదరులతో సుఖంగా కాలక్షేపం చేస్తున్న నన్ను అన్యాయంగా రాముడి కాళ్ళ కింద ఉంటావని నచ్చజెప్పి పీకేవా. రామ అన్నావు కదా అని నేను నా బరువంతా ఉపసంహరించుకుని సులభుండైపోయానా? పోనీ అప్పుడైనా గౌరవంతో కుడి చేత్తో పెక్కకుండా ఎడం చేత్తో పీకితే ఎడం చేయి అయితేనే పుర చేయి అయితేనే వెళ్ళాను అనుకున్నాను నేను. ఏ రాయిన ఒకటే, రాముడికి సేవ చేద్దాం. అంతటి పరబ్రహ్మస్వరూపం పాదం నా నెత్తి మీద పడుతుంది. ఒక చుప్పనాతిని కూడా అనుగ్రహించగలడు, నాతిని చేయగలడు. ఆయన స్పర్శకు నోచుకుని తరిద్దాం, మోక్షం పొందుదాం అనుకుని నేను అంగీకరించాను, నీ వెంటొచ్చాను. ఇప్పుడు ఎటూ కాకుండా ఇక్కడ పారేశావు. అయితే నన్ను తిరిగి తీసుకెళ్ళి వెనక్కి మా సోదరుల దగ్గర, మా తండ్రి దగ్గర పెట్టు, లేదా రాముడి పాదాల కింద పడేలాగా సముద్రంలో వెయ్యి. అంతేగాని మధ్యలో ఇక్కడ పారేస్తావా? సొంతిల్లు దగ్గర తీసుకొచ్చావు, ఇంకో సొంతిల్లు లేదేం లేదు, మధ్యలో ఇల్లు లేకుండా రోడ్డు మీద పారేసావు అన్నాడు ఆయన. నేను ఇక్కడ ఉండలేను, బంధువులు లేరు, ఎవరూ లేరు, నాకు ఏకాంతంగా ఉండలేను, మా వాళ్ళకి దూరంగా ఉండను. మాకు ఇంకొకటి జడములం, ఒక చోట నుంచి చోటకి వెళ్ళే శక్తి లేకుండా ఇంద్రుడు మా రెక్కలు తగ్గొట్టాడు. ఒక్క మైనాకుడు తప్ప కావాలంటే మళ్ళీ వెళ్ళగలిగేవాడు లేడు. నువ్వు ఈ క్షణమే నన్ను తిరిగి తీసుకెళ్ళి హిమాలయాల్లో అయినా పెట్టు, లేదా రాముడి పాదాల కింద అయినా పెట్టు, లేదా నేను ఈ క్షణమే రాముడిని తలుచుకుని నా కొండరాళ్ళను ఒకదాంతో బండలు కొట్టుకుని నేనే బూడిదే చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. పర్వతాలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయండోయ్. అసలు ఆత్మహత్యకర్ల కలియుగంలో మన జనాలు పడ్డారంటే బాంబులు పెట్టి వీళ్ళు పడగొట్టారు, మొత్తం కొండలు పిండి చేస్తారు. పాప అప్పటికి ఆ దుర్మార్గులు లేరు కాబట్టి నేను చచ్చిపోతాను అన్నాడు. జాలిపడిన హనుమంతుడు, నేను ఏం చేయనయ్యా, రామాజ్ఞని ధిక్కరించే శక్తి లేదు, అయినా నువ్వు ఇక్కడుండు, ఇప్పుడే రాముడి దగ్గరికి పెడతానని హనుమంతుడు మహావేగంగా రాముడి దగ్గరికి వచ్చాడు. రామా తండ్రి, నా కోరిక ఒకటి తీర్చన్నట్ట. ఏమిటన్నాడు రాముడు. చెప్పాక దాన్ని బట్టి తీరుస్తానంటే, హిమాలయ పర్వత పుత్రుణ్ణి గోవర్ధనాన్ని పెకలించాను, తీరా నువ్వు ఎక్కడ వాళ్ళు అక్కడే పారేయి అన్నావు పర్వతాలని, ఇప్పుడు అక్కడ వ్రజభూమి దగ్గర పారేశాను. వ్రజభూమిలో యమునా తీరంలో గోవర్ధనం పాప బృందావన ప్రాంతంలో పడున్నాడు. ఆయనేమో నేను చచ్చిపోతాను బాబోయ్ అంటున్నాడు. మధ్యలో ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం నాది, వెనక్కైనా లేక రాముడి పాదాల దగ్గరికైనా తీసుకెళ్ళమంటున్నాడు, నన్ను ఏం చేయమంటావంటే, అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, అతడు సంపూర్ణ గోలోకంలో ఉన్న కృష్ణస్వరూపాన్ని ధ్యానించే పరమభక్తుడు, పరిపూర్ణ అవతారం చూడాలనుకుంటున్నాడు. అందుకనే నా పాదాల కింద పారేయలేదు. రామనామంతో కృష్ణావతారం వరకు అక్కడ అలాగే బతికొండమను. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రాకూడదు, అందుకే వంతెన కూడా పూర్తయిపోయేలా చేశాను నేను. వెనక్కి వెళ్ళాడా తపశ్శక్తి ఉండదు అతనికి. అలాగని ముందుకు వస్తే అతడు కోరుకున్న సంపూర్ణ రాముడంటే అతని ఉద్దేశంలో విష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చూడాలని అతని కోరిక. ఆ రూపంతో అతన్ని గౌరవించాలి. పైగా నువ్వు ఎడం చేత్తో పీకి అతన్ని కొంత అపవిత్రుని చేశావు. అందువల్ల భవిష్యత్తులో నేను రామావతారం విడిచిపెట్టి మళ్ళీ ద్వాపరయుగంలో కృష్ణుడిగా పుడతాను. ఆ కృష్ణావతారంలో పరిపూర్ణ అవతారం అది. తక్కిన అవతారాలన్నీ అంశావతారాలు. ఏతే చాంస్య కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. తక్కిన అవతారాలన్నీ అంశావతారాలు, కృష్ణుడు పరిపూర్ణ భగవంతుడు. అప్పుడు అతను నేను కుడి చేత్తో పైకెత్తి ఉద్ధరిస్తాను. అంతవరకు తపస్సు చేయమను, అది మహాయోగం పడుతుంది. ఇక యావజ్జీవితం ఆ తర్వాత ఆ పర్వతాన్ని అందరూ ప్రదక్షిణ చేసి పూజిస్తారు. చాలామంది అనుకున్నట్టుగా కృష్ణుడు ఎడమ చేత్తో ఎత్తలేదు, చిటికెన వేలుతో బొమ్మలు వేసేవాళ్ళంతా పరమ దోషం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తినట్టుగా ఈ సృష్టిలో ఏ పురాణంలోనూ లేదు. భాగవతంలో ఆయన కుడి చేత్తో పైకెత్తాడు,
కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లేలన్ అని మొదట్లో చెప్పాడు. పూర్వం భూమండలాన్ని వరాహ రూపంలో ఎత్తిన విష్ణువు ఇప్పుడు శ్రీకృష్ణావతారంలో గోవర్ధన పర్వతం ఎత్తడం లెక్క అంచేత కుడి చేత్తో పైకెత్తాడు. మళ్ళీ అనుమానం వస్తుందేమోనని వలకేల దాల్చే విపుల ఛత్రంబుగా, వలకేల వల అంటే కుడి, డాపల అంటే ఎడమ, కుడి చేత్తో ఎత్తాడు. ఒక దండని ఇలా చేత్తో పైకెత్తినట్టుగా వేలుతో కాకుండా చక్కగా చేత్తో పైకెత్తాడని చెప్పారు. పదే పదే భాగవతంలో కుడి చెయ్యి, పూర్తిగా చేత్తో వేలని చెప్పలేదు. పోనీ బ్రహ్మవైవర్త పురాణంలోనూ అలా లేదు, ఇంకే పురాణంలోనూ వేలు లేదు. మన వాళ్ళకి ఏంటంటే భగవంతుడికి ఏముందిలే వేలైన ఒకటే గోరైన ఒకటేనని కుడి చెయ్యిని ఎడం చెయ్యి చేసి ఆ ఎడం చెయ్యి గోరు మీద చిటికెన వేలు గోరు మీద ఎత్తాడని కల్పించి చెప్పారు. ఎప్పుడు పురాణాలని మార్చి చెబితే మహాపాపం. ఎక్కడో ఒక పురాణంలో ప్రామాణికంగా లేకుండా చెబితే అది ఎప్పుడూ దోషమే కనుక నొక్కి గట్టిగా చెబుతున్నానన్నమాట. కుడి చేత్తో ఆయన ఎత్తి అనుగ్రహిస్తాను అని చెప్పాడు రాముడు. అది వినగానే హనుమంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి, నాయనా గోవర్ధనమా, నువ్వేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాముడు మళ్ళీ కృష్ణుడిగా పుట్టేదాకా కృష్ణ రామ రామ కృష్ణ అనుకుంటూ హాయిగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ నువ్వు సరేనా తలుచుకుంటూ కూర్చో. అప్పుడు ఆయన నేను ఉద్ధరిస్తాడు, నీ జాతకం మారుతుందనగానే ఆయన సంతోషపడ్డాడు. హనుమంతుడు తిరిగి మళ్ళీ యథాప్రకారంగా రాముడి దగ్గరకు వచ్చాడు. ఈ గోవర్ధన కథ అద్భుతంగా పరాశర సంహితలో ఉంటుంది. హనుమంతుడు తెచ్చిన పర్వతం అది, కృష్ణుడు తర్వాత ఎత్తాడనమాట. ముందు దాసుడు ఎత్తాలి, అప్పుడే రాజాధిరాజు మహానుభావుడు భగవంతుడు ఎత్తుతాడనమాట. తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇంకెక్కడి నుంచి అనేక విశేష ఘట్టాలు చెప్పాక రామాయణ ఘట్టాలు కాకుండా తక్కిన సంహితలలోంచి కూడా తీసుకు చెప్పబోయే ఘట్టాలు కనుక ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.